ఓం సుమకచ్చేకదంతచ్చ కపిలో గజకన్నకః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణహేరంబస్కందపూర్వజः ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపం జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భారణాసు ముకుందః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థిసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం వందే శంభోమాపతం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వప్రచోదయాత్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర్హితుడైన శ్రీ 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 సీతా సహిత లక్ష్మణ హనుమ భరత శత్రుఘ్న సహిత కోదండరామస్వామి వారి దివ్య శ్రీచరణాలకు, క్షేత్ర అధిష్టాన దైవమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల దివ్య శ్రీచరణాలకు, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి ఇచ్చటికి విచ్చేసినటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి భగవద్బంధువులందరికీ కూడా అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పరమాత్మ యొక్క నిర్హేతుకమైనటువంటి అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి రోజుల్లో ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చినటువంటి పర్వదినాలలో ఒకటైనటువంటిది మనకి ఉగాది పర్వదినం. ఈ ఉగాది పర్వదినం చాలా విశేషంగా చెప్తారండి ఉత్తరాయణంలో. ఎందుకంటే ఋతువును మార్చుకొని ఒక మనిషి జీవన విధానాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటుంది. చూడండి, మనం ఏ పండగ చేసుకున్నా, శ్రీరామనవమి చేసుకున్నామంటే శ్రీరాముడు అధిష్టాన దేవతగా ఉంటాడు. ఒక శివరాత్రి ఉత్సవాన్ని చేసుకున్నామంటే పరమేశ్వరుడు అధిష్టాన దేవతగా ఉంటాడు. శరన్నవరాత్రులు చేసుకున్నామంటే అమ్మవారు అధిష్టాన దేవతగా ఉంటుంది. వినాయక నవరాత్రులు చేసుకుంటే వినాయకుడు అధిష్టాన దేవతగా ఉంటాడు. కానీ ఉగాది పండగకి అధిష్టాన దేవత అని ఒక దేవత ఎవరు ఉండరండి. అయితే ఉగాదికి ఎవరు అధిష్టాన దేవత అంటే కాలమే అధిష్టాన దేవతగా ఉంటుంది. కాలోహి బలవాన్ కర్తః సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగతః. ప్రతి ఒక్కరికి కూడా వారి వారి ఫలాలను వడ్డించడానికి కాలమే అధిష్టాన దేవతగా ఉన్నటువంటి పర్వదినం ఉగాది పర్వదినం. అయితే ఈ ఉగాది పర్వదినాన మనం విశ్వావసునామ సంవత్సరాన్ని పూర్ణం చేసుకొని పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అయితే విశ్వావసునామ సంవత్సరం అనేది కొంతమంది జీవితాల్లో చాలా శుభాలను ఇవ్వచ్చు అనుకుంటారు చాలామంది. అయ్యా, విశ్వావసునామ సంవత్సరంలో నాకు చాలా శుభాలు జరిగాయి. మా అమ్మాయికి వివాహం కుదిరింది, మా అబ్బాయికి ఏదో కాలం కలిసి వచ్చి మంచి ఉద్యోగం వచ్చింది, లేదంటే 4 మేడలు కట్టుకున్నాను, పెద్ద కారు కొనుక్కున్నానండి, ఇంటి నిండా సంపద ఉంది, ఒంటి నిండా ఆరోగ్యం ఉంది, చాలా కలిసి వచ్చిన కాలం అండి అని చెప్పి ఈ సంవత్సరం ఇలా ఉండిపోతే బాగుండు అనుకున్నా ఉండదండి, వెళ్ళిపోతుంది. ఇదే సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడి అనారోగ్యాలతో, నష్టాలతో, బాధలతో, అశాంతితో తిరుగుతున్నవాడు అరేరే ఈ సంవత్సరం అసలు నాకు కలిసి రాలేదే, తొందరగా వెళ్ళిపోతే బాగుండు అనుకున్నా వెళ్ళదండి. ఉండిపోవాలనుకున్నా ఉండదు, తొందరగా వెళ్ళిపోవాలనుకున్నా వెళ్ళిపోదు. అది దాని పని అది చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకున్నాము అన్న దాన్ని బట్టి ఈ కాలాన్ని మనం సద్వినియోగపరుచుకున్నామా దుర్వినియోగపరుచుకున్నామా అన్నది నిర్ణయం చేయబడుతుందండి. ఇప్పుడు పరాభవనామ సంవత్సరంలోకి వచ్చాం. అయితే ఈ పరాభవనామ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఉగాది వచ్చిందంటే ఏమిటంటే, ఏమండి ఈ సంవత్సరం మా జాతక ఫలం ఎలా ఉంది?
చక్రాలు ఎన్ని ఉన్నాయి, సున్నాలు ఎన్ని ఉన్నాయి, లేదంటే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యతం ఎంత, అవమానం ఎంత, ఇవి చూసేసుకుంటే అయిపోతుందండి. ఒక్కరోజు మనం జాతక చక్రాన్ని చూపించుకున్నంత మాత్రం చేత ఈ సంవత్సరం అంతా శుభంగా గడుస్తుందా? అసలు జాతక చక్రం ఎందుకు చూపించుకోవాలి? జాతక చక్రం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదండి. వేగంగా ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడికి స్పీడ్ బ్రేకర్ కనబడితే కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా అదుపులోకి తీసుకుని వేగాన్ని ఆ స్పీడ్ బ్రేకర్ చాలా జాగ్రత్తగా దాటుతాడు. అలాగే ఈ జాతక చక్రం అనేది ఏం చేస్తుందంటే మన జీవితంలో ఏదైతే ఎగుడు దిగుడు ఉన్నాయో తెలుసుకొని దానికి నివారణ చర్యలు చేసుకోవడానికి ఈ జాతకం అనేది ఉపయోగపడాలండి. సంవత్సరం మొత్తం తెలుసుకున్న నాడు ఆ రోజుతో అయిపోయింది పంచాంగం. ఇంకా అక్కడ నుంచి మన ఇష్టానికి మనం బ్రతుకుతున్నాం. ఏ సుఖం? పంచాంగం తెలుసుకున్నామంటే దానికి నివారణ తెలుసుకునే ప్రయత్నం, నివారణ చేసే ప్రయత్నం చేస్తే కదా దానికి సార్థకత. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరం కూడా ఏమనుకుంటామంటే ఏటో పేరులోనే అంత భయం కలుగుతుంది. పరాభవం అంటే అవమానం. మన జీవితాలు ఎలా ఉంటాయి? అసలు ఈ సంవత్సరం పేరే, అధిష్టాన దేవత పేరే పరాభవము. మరి మన జీవితం ఎలా ఉంటుందో అని చెప్పి మనం అందరం కూడా బెంగపడుతూ ఉంటాం. యథార్థానికి పరాభవము అంటే భౌతికంగా చూస్తే అవమానం. కానీ లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం జరిగింది. పరా ప్రత్యక్తి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూపా భక్త మానస హంసిక అంటూ అమ్మవారిని కీర్తన చేశాం. పరా ప్రత్యక్తి రూపా పశ్యంతి పరదేవత. పర అంటే చాలా గొప్పదండి. భవ అంటే చూడండి, విజయభవ అని ఆశీర్వదిస్తుంది. భవ అంటే ఉండడం. అంటే ఎవరైతే అమ్మవారి యొక్క ఉపాసన ఈ సంవత్సరం మొత్తం కూడా అమ్మవారి యొక్క నీడలో ఉంటారో వారికి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి అమ్మవారు అనుగ్రహిస్తారని చెప్పి అర్థం. పరాభవ అంటే గొప్పదైనటువంటి స్థితి ఇవ్వడం అండి. అయితే గొప్పదైనటువంటి స్థితి అమ్మవారు ఇస్తుంది అంటున్నారు కదండి. మరి పరాభవము ఎవరికి? అమ్మవారిని ఆరాధన చేస్తే ఉన్నతమైన జీవితం దొరుకుతుంది అంటున్నారు. మరి పరాభవం అని ఉంది కదా, మరి ఈ పరాభవం ఎవరికి? అవమానం ఎవరికి? మరి సార్థకత అవ్వాలి కదండి. మరి అవమానం కూడా పొందాలి. ఎవరు పొందుతారు? నీలో ఉన్నటువంటి దుర్గుణాలకి అవమానం జరుగుతుంది, నీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలకి అవమానం జరుగుతుంది, నీలో ఉన్నటువంటి దుష్ట ప్రవర్తనకి అవమానం జరుగుతుందండి. ఎవరికి అవమానం జరుగుతుందంటే ఎవరు దుర్మార్గమైన ఆలోచనతో ఉంటారో, చెడు ప్రవర్తనతో ఉంటారో, లేదంటే చెడు సాంగత్యాలతో ఉంటారో వారికి మాత్రమే అవమానం తప్ప సజ్జన సాంగత్యం చేస్తున్న వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందండి. ఎందుకు? ఈ సంవత్సరం గురుడు ఎవరున్నారు? బృహస్పతి ఉన్నాడు. గురుడు బృహస్పతి సమస్త దేవతలకి కూడా ఒక దిక్సూచిగా ఉండి అందరినీ ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రయాణింపజేస్తున్నటువంటి గురువు ఎవరంటే బృహస్పతి. మరి అటువంటి బృహస్పతి ఈ సంవత్సరానికి రాజుగా ఉన్నాడండి. మరి ఆయన గురువు యొక్క నీడలో ఉంటే చెడు అన్న మాట ఉంటుందా? గురువు ఎక్కడ ఉంటే అక్కడ చీకటి అన్న మాట ఉండదు. గురువు జ్ఞానానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. మరి అటువంటి బృహస్పతి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి ఈ పరాభవనామ సంవత్సరంలో ఖచ్చితంగా మన జీవితం అమ్మవారితో అనుసంధానం అయితే మన జీవితంలో చాలా సద్గతులు కలుగుతూ ఉంటాయండి. మీరు చూడండి, ఈ శరీరం ఎంత గొప్పది అంటే ఇది 84 లక్షల రకాల జీవజాతుల్లో ఎవరికీ లేదండి ఇంతటి అవకాశం. ఒక కుక్క ఇలా వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 రోజులు తిరుగుతుంది. పంతులు గారు నా పేరుతో గోత్రనామాలతో పూజ చేయండి అని చేస్తారా? చీయని కర్ర పెట్టుకొని వెంట పెట్టి కొడతారండి. అరే గత జన్మల్లో భగవత్ స్మరణ చెయ్యకపోబట్టి, భగవంతుడి యొక్క నామాన్ని చెప్పకపోబట్టి, భగవంతుడి దగ్గరకు రాకపోబట్టి కదా కుక్క జన్మ వచ్చింది. అందరూ చీ 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 అంటున్నారు. అరే ఆ జన్మను చూస్తే నీకేం భయం కలగాలి? రేపన్న రోజు నాకు ఒక మార్గం అవుతుంది. నోరిచ్చినందుకు భగవంతుడు స్మరణ చేయకపోతే, ఈ కన్నులిచ్చినందుకు భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడకపోతే, ఈ చెవితో భగవంతుడు కథ వినకపోతే, రేపన్న రోజు ఆ జన్మలోకి నేను వెళ్ళిపోతే ఈ మనుష్య జన్మ మళ్ళీ నీచమైన జన్మల్లోకి వెళ్ళడానికి పెట్టుబడి కారాదండి. ఇక్కడ నుంచి దేవతా జన్మకి వెళ్ళాలి. మరి దానికోసం భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఈ మనుష్య శరీరం. అయితే దీన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం? తెలియని తనంతో ఇప్పుడు మనం చూడండి,
మనం చాలా బాగా ఇల్లు కట్టుకుంటాం. దానికి ఏదైనా చిన్న మరక పడింది అనుకోండి, మన మనసు చివుక్కుమంటుంది. అరే ఎంత మంచి రంగులు వేసుకున్నామే, మంచి ఏషియన్ పెయింట్తో వేసాం, ఏంటి మరక పడిపోయిందని చెప్పి దానిని ఈ మరక ఎలా చెరుతుందా అని చెప్పి యూట్యూబ్లో వీడియోలు చేసి మరి ఆ మరకను చెరుపుకుంటామని. ఒక బండికి కొద్దిగా మట్టి అంటుకుంటే అది ఎంత తొందరగా కడిగేద్దామా, మచ్చని తోసుకుందామా అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక విలువైనటువంటి పట్టు చీర కట్టుకున్నామంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు దేని మీద దృష్టి? ఇంత విలువైన పట్టు చీర ఎక్కడ ఏ మరక అంటేస్తుందో, మళ్ళీ డ్రై వాష్కి వేయాలి, ఎందుకు వచ్చిన అల్లరి అని చెప్పి చాలా జాగ్రత్తగా రోజంతా జాగ్రత్తగా ఉంటున్నాం. అరే నీ ఇంటికి రంగులకి మరకలు పడితే జాగ్రత్తగా ఉంటున్నావు, నీ బండి మీద గీత పడితే జాగ్రత్తగా ఉంటున్నావు, నీ వస్త్రం నలగకుండా అంత జాగ్రత్త పడుతున్నావే ఎందుకు? నువ్వు దానిని ధనంతో కొన్నావు కాబట్టి, ప్రత్యక్షంగా కొంత ధనాన్ని వెచ్చించావు కాబట్టి నీకు చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఈ శరీరం నీ ఇష్టానికి ఎలా పోయినా పర్వాలేదు. చూడండి, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ గీతలు, భగవంతుడు ఇచ్చిన ఈ శరీరం ఎలా అరిగిపోయినా పర్వాలేదు. దీన్ని ఎలా తయారు చేస్తామంటే కేవలముగా ధనాన్ని సంపాదించే ఒక మిషన్గా మార్చేసామండి. దీని అంతిమ లక్ష్యం ఏంటంటే ఎంత సంపాదించావు, ఎంత కట్టావు, ఎన్ని కొన్నావు, దాని గురించి తప్ప ఏమైనా సంపాదించానా పుణ్యం? దీనితో భగవంతుడు ఈ నోరు ఇచ్చాడు, మిగతా జీవులకు నోరు లేదు. ఎందుకు ఇచ్చాడు నాకు? భగవంతుడు ఇంతటి అవకాశాన్ని కల్పించినందుకు దీనిని ఏవైనా సద్వినియోగపరుచుకుంటున్నానన్న భయం లేకుండా మనం బ్రతికేస్తున్నామండి. ఇంటికి గీత పడితే భయపడుతున్నావు, బట్టకి నలుగొస్తే భయపడుతున్నావు, బండి మీద ఏదైనా బురద పడితే భయపడుతున్నావు. ఈ జీవుడు మాత్రం ఎలాగైనా సరే బ్రతికేసినా నువ్వు భయం పడకుండా బ్రతికేస్తున్నావంటే ఇది దేనివల్ల వచ్చింది? ఉత్తినే వచ్చింది, రూపాయి పెట్టుబడి లేదు కదూ, అందుకు మనకి అంత నిర్భయంగా బ్రతికేస్తూ ఉంటాం ఈ శరీరాన్ని. కానీ యథార్థానికి దీన్ని ఎంత పెట్టి కొన్నామో తెలుసా? ఇదేం ఉత్తినే వచ్చింది అనుకుంటున్నారా? ధనం అంటే మనతో రాని ధనం, మనం కొనలాలు సంపాదించిన ధనంతో పెట్టిన వస్తువులండి అవన్నీ కూడా, అవి మనతో రావండి. కానీ శరీరం కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యాన్ని మొత్తం కూడా పోగేస్తే భగవంతుడు చిట్ట చివరిగా ప్రతి జన్మలో కూడా పుణ్యాన్ని పోగేసి ఉంచాడు. చిట్ట చివరి జన్మ గోజన్మ వచ్చింది, దానితో సంపాదించిన పుణ్యం మొత్తం కలిపి ఒక దగ్గర పెట్టి భగవంతుడు ఈ జీవుని అడుగుతాడంట, ఒరే నాయనా ఇంత పుణ్యం ఉంది, దీనితో నీకేం కావాలో చెప్పు అంటే, జీవుడయ్యా మనుష్య శరీరాన్ని నాకు ఇవ్వండి, ఈ పుణ్యాన్ని మొత్తం నీ దగ్గర తాకట్టుగా పెడుతున్నాను, ఇప్పుడు ఈ పుణ్యంతో నాకు మనుష్య జన్మనివ్వండి, ఈ మనుష్య జన్మతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా మోక్షానికి వెళ్ళిపోయే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఇన్ని జన్మల్లో చేసినటువంటి పుణ్యాన్ని మొత్తం కూడా ఖర్చు పెట్టి కుదవ పెడితే తెచ్చుకున్నటువంటి శరీరం ఈ మనుష్య శరీరం అండి. ఇదే ఉత్తినే రాలేదు. దీన్ని ఎలా వాడాలి? ఎంత కష్టపడి తెచ్చుకున్నటువంటి ఈ శరీరం నువ్వు ఎలా బ్రతుకుతున్నావన్న దాన్ని బట్టి 3 జన్మలు ఆధారపడి ఉంటాయి. నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఉత్తమ గతులకి వెళ్ళాలన్నా, వాళ్ళ పున్నామ నరకాల్లో చిక్కుకోకుండా పితృలోకంలోకి, పితృమండలంలోకి వెళ్ళాలన్నా ఈ శరీరమే ఆధారం. ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు నీ రక్తాన్ని పంచుకు పుట్టి నీ కళ్ళ ముందు పెరుగుతున్నటువంటి బిడ్డల యొక్క భవిష్యత్తు ఆనందంగా ఉండాలన్నా, వాళ్ళు ప్రయోజకులు అవ్వాలన్నా ఈ శరీరమే ఆధారం అండి. అంటే 3 జన్మలకి ఈ శరీరం ఆధారం అయింది. నువ్వు ప్రతి సంవత్సరం పెట్టే పిండ ప్రదానం తీసుకొని పితృదేవతలు ఊర్ధ్వలోకానికి వెళతారు అనుకుంటున్నావా? కాదు నాయన, నువ్వు చేసిన సత్కర్మలను బట్టి ఊర్ధ్వలోకాలలో పితృదేవతలు సంతోషిస్తారు. నువ్వు ఎంత సంపాదించావు అన్న దాన్ని బట్టి బిడ్డల భవిష్యత్తు నిర్ణయం జరగదండి. దేనితో సంపాదిస్తున్నావు? ధర్మంతో ముడిపెట్టావా నీ సంపాదన, నీ యొక్క కాలాన్ని? లేకపోతే దశరథ మహారాజు, ధృతరాష్ట్రుడు 2 ఉన్నారండి రామాయణంలో, మహాభారతంలో. దశరథ మహారాజుకి బిడ్డలంటే గొప్ప వాత్సల్యం, పుత్ర వ్యామోహం. ధృతరాష్ట్రుడికి పుత్ర వ్యామోహమే. దశరథ మహారాజు బిడ్డల కోసం 60,000 సంవత్సరాలు ఎంతమంది భార్యలను చేసుకున్నాడంటే 365 మంది భార్యలను చేసుకున్నాడు. సంతానం కలగలేదు. ప్రజలందరినీ కన్నబిడ్డల్లా పరిపాలన చేస్తున్నా ఇంటికి వచ్చేసరికి బోరుని ఏడ్చేవాడు. అపుత్రో గతిర్నాస్తి అని చెప్పి ఒక శాస్త్రవచనం ఉంది కదా. ఇక్ష్వాకు వంశంలో ఇక్కడ వరకు ఎక్కడ సంతాన లేమి లేదు. నా దగ్గరకు వచ్చేసరికి సంతానం ఆగింది. రేపన్న రోజు ఈ శరీరం పడిపోతే పితృమండలంలోకి నన్ను రానివ్వరు. ఏరా దుర్మార్గుడా, ఇన్నాళ్ళు మేము సంతానంతో ఈ ఇక్ష్వాకు వంశాన్ని మృద్దులోకి తీసుకెళ్ళాము.
ఎంత పాపానికి ఒడిగట్టకపోతే నీ దగ్గర సంతానం ఆగింది. నీకు పితృమండలంలోకి స్థానం ఇవ్వము. చీపు అంటే కిందకి దిగి తల కిందకి కాళ్ళ మీదకు ఉండిపోతాయి. పున్నామ నరకం అంటారు దాన్ని. అందుకు ఎంతమంది భార్యల్ని చేసుకున్నాడంటే కౌసల్య, సుమిత్ర, కైకమ్మ అవల భార్య మీద భార్య 365 మంది భార్యల్ని చేసుకున్నాడు. ఎవరి యందు సంతానం కలగలేదండి. సంవత్సర కాలం పాటు అశ్వమేధ యాగం చేసి తదనంతరం పుత్రకామేష్టి యాగం చేస్తే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పుట్టారండి. ఎంత ప్రేమగా పెంచాడు. ఒక్క క్షణం తన కళ్ళ ముందు ఆ నలుగురు బిడ్డల కనబడకపోతే గిజగిజలాడిపోయేవాడండి. అంత వ్యామోహం. అదే మహాభారతంలోకి వచ్చేసరికి ధృతరాష్ట్రుడండి. ధృతరాష్ట్రుడు గాంధారికి 100 మంది సంతానం కలిగారు. ఎంత ప్రేమ అంటే పుట్టి గుడ్డివాడు ధృతరాష్ట్రుడు. అయినప్పటికీ ఎంత వాత్సల్యం అంటే బిడ్డల్ని చూడకపోయినా బిడ్డల్ని గొప్ప స్థితిలో ఉంచాలని చెప్పి పాండు మహారాజుకు పుట్టిన సంతానం కన్నా అధికులుగా ఉండాలని చెప్పి బిడ్డల కోసం ఎన్ని అక్రమాలు చెయ్యాలో, ఎన్ని అన్యాయాలు చెయ్యాలో, ఎంత అధర్మంగా సంపాదించాలో అంతా సంపాదించాడు ధృతరాష్ట్రుడు. ఇంకా మీకు ఒక్క మాట చెప్తానండి బలంగా. ధృతరాష్ట్రుడు పిల్లల కోసం చావలేదండి, కానీ దశరథ మహారాజు పిల్లల కోసం చచ్చిపోయాడు. అంత పిచ్చి. రాముడు కనబడక 14 సంవత్సరాలు అడవిల్లోకి వెళ్ళిపోతే రామ 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 అని గుండెల బాదుకుని 7 రోజుల్లో చచ్చిపోయాడండి. పిల్లలు కనబడకపోతే చచ్చిపోయినటువంటి వ్యామోహం దశరథుడికి ఉంది. కానీ ధృతరాష్ట్రుడికి పిల్లలు చచ్చిపోయినా చవ్వలేదండి. కురుక్షేత్రంలో పాండవుల చేతిలో 100 కొడుకులు చచ్చిపోయినా ధృతరాష్ట్రుడు మళ్ళీ పాండవుల దగ్గరకు వచ్చి అన్నం తిని శరీరాన్ని నిలబెట్టుకున్నాడండి. ఇద్దరు వ్యామోహం చూడండి, ఇద్దరిది పుత్ర వ్యామోహమే. పిల్లల కోసం దశరథుడు చచ్చిపోయాడు, ధృతరాష్ట్రుడు చవ్వలేదండి. కానీ ఆయన పెంచడంలో పెద్ద తేడా ఉందండి. ఎంత వ్యామోహంతో ఉన్న దశరథుడి పిల్లల్ని పెంచినప్పుడు ధర్మంతో ముడిపెట్టాడండి. ప్రతిదీ కూడా రామా, మనం చేస్తున్న పని ధర్మ చట్టంలో ఇముడుతుందా, ఇమడకపోతే చెయ్యొద్దు. ధృతరాష్ట్రుడు అలా కాదండి, ధర్మము అధర్మం పక్కన పెట్టేశాడు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి, కేనాపి మార్గేణ హృది స్థితే యదా నియుక్తోస్తి తదా కరోమి. ధర్మము అధర్మం లేకుండా శరీరానికి ఏది మంచిది అనిపిస్తే, దేనితో వృద్ధిలోకి వస్తామంటే అది చేసుకుంటూ ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ దశరథ మహారాజు ప్రేమను ధర్మంతో ముడిపెట్టడం వలన దశరథుడు శరీరాన్ని వదిలినా ఉత్తమ లోకాలకి వెళ్ళాడు. తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు యుగాలు మారిపోతున్నా, తరాలు మారిపోతున్నా, ఇంకా రామ అంటే తల ఉంచుతున్నాం. రాముడు పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరుపుతున్నాం. ఊరా వాడవాడల రామాలయాలు కొడుతున్నాం, రామ కథలు చెప్పుకుంటున్నాం. అదే ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహంతో ధర్మంతో ముడిపెట్టలేదండి. బిడ్డలు చచ్చిపోయారు. గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడు, గుడ్డి అయినటువంటి గాంధారీదేవి పాండవులు పెట్టినటువంటి ఆ పిడచలు తింటూ బ్రతుకుతూ అందరి చేత అవమానాలు పొంది చివరికి కళ్ళు కనబడకుండా దక్షిణం వైపుగా అడవిల్లోకి వెళ్ళిపోయి మంటల్లో కాలి చచ్చిపోయాడండి. ఊర్ధ్వలోకానికి వెళ్ళాడా? ఎంత భయంకరమైన బాధ అనుభవించాడు. వ్యామోహం ఉండొద్దు అని చెప్పలేదండి. రామాయణం చెప్పలేదు, భారతం చెప్పలేదు, భాగవతం చెప్పలేదు. బిడ్డల్ని కన్నావు, పెంచు, ఎంత ప్రేమించాలో అంతా ప్రేమించు, కానీ ధర్మంతో మాత్రం ముడిపడి బ్రతుకు. ఆ ఒక్క ధర్మాన్ని వదిలేవా, అది నన్ను రక్షిస్తుంది అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ నిన్ను రక్షించేది కాదండి. ధర్మమే ఈ లోకంలో రక్షిస్తుంది. ఎక్కడ చెప్పారు? అదే రామాయణంలో తండ్రి నేర్పినటువంటి ధర్మాన్ని తూచా తప్పకుండా రాముడు పాటించాడు. ఏమంటే తండ్రి ధర్మాన్ని పాటించకపోతే కొడుకు ఎక్కడ పాటిస్తాడండి? ఏమంటే ఆవు చేలో మేస్తే బిడ్డ ఏమో ఒడ్డుని మేస్తుందా? నువ్వు అధర్మాలు అన్యాయాలు చేసుకుని నువ్వు తల్లిదండ్రులను చూడకుండా భూమి ఆకాశం పట్టకుండా విచ్చలవిడితనంతో తిరుగుతుంటే కడుపును పుట్టిన కొడుకు ఒరే నువ్వు ధర్మంతో బ్రతుకునంటే వాడు బతుకుతాడా? నువ్వు ఎలా బ్రతికితే వాడు నిన్ను చూసి బ్రతుకుతాడు. రామచంద్రమూర్తి దశరథ మహారాజును చూసి ధర్మంతో బ్రతికాడండి. చూడండి, 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్ళిపోమని కైకమ్మ కోరింది. అందరూ గుండెలు బాదుకొని ఏడుస్తున్నారండి. అయ్యయ్యో, రాముడికి వివాహం అయ్యి ఎన్నాళ్ళయింది, ఇంకా ముక్కు పచ్చలారలేదు, ఇంకా కాళ్ళ పారాని ఆరలేదు, కనీసం సంతానం కూడా కలగలేదు. బాల్య వివాహం కదండి. ఆనాడు రామచంద్రమూర్తి వయసు ఎంత?
యథార్థానికి చెప్పాలంటే సీతమ్మ తల్లికి వివాహం అయినప్పుడు 9-10 సంవత్సరాల వయసులో సీతమ్మ తల్లికి వివాహం జరిగిపోయింది. ఇప్పుడైతే బాల్య వివాహాలని చెప్పి 14 సంవత్సరాల కారాగారంలో పెట్టేసి ఉండేవారండి. అప్పట్లో ఈ చట్టాలు లేవు కాబట్టి బాల్య వివాహాలు జరిగిపోయి, అంత పసిపిల్లలు కైకమ్మ ఏం చేసింది, దశరథ మహారాజు సింహాసనం మీద రాముణ్ణి రాజుగా చేస్తానంటే ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఒకే మాట మాట్లాడారు. ఏమయ్యా, దశరథ మహారాజు ఒక ప్రకటన చేశాడండి. 60,000 సంవత్సరాల వయసు వచ్చేసింది, నేను ఆ వృద్ధుడిని అయిపోయాను, పరిపాలనలో అంత ఉత్సాహం లేదు. ఇప్పుడు నా కడుపున పుట్టినటువంటి బిడ్డల్లో జ్యేష్ఠుడు రాముడు, పరమ ధర్మాత్ముడు, వేదాలు చదువుకున్నాడు, శాస్త్రాలు చదువుకున్నాడు, గొప్ప సేవా నిరత కలిగి ఉన్నవాడు. అటువంటి రాముణ్ణి రాజ్యానికి రాజుగా చేస్తాను, మీకు అంగీకారమేనా అడిగాడండి. అంగీకారమేనని అడిగాడండి. ప్రజలందరికీ ఒక మాట అన్నాడు, ఇందులో ఏ ఒక్కరు రాముడు వద్దని చెయ్యెత్తినా రాముడికి పట్టాభిషేకం చేయనన్నాడు. ప్రజలందరూ ముక్త కంఠంతో రామో రామో రామయితి ప్రజానామ భవన్ కదా రామభూతం జగద్భూతం రామో రాజ్యం ఉపాసిత్వ. అయ్యా, నువ్వు అలా అంటాయంటయ్యా, రాముడు ఎప్పుడెప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడా, తెల్ల ఏనుగు మీద అయోధ్య పురవీధుల్లో తిరుగుతూ ఉంటే రాముడి యొక్క దృష్టి మా మీద పడితే మాకున్నటువంటి సమస్త దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఇప్పుడేమో రాముడికి పట్టాభిషేకం చెయ్యాలా వద్దని అడుగుతావేంటి, దశరథ చేసేవయ్యా అన్నారండి. సరే, ఆ వార్త అందరికీ చెప్పుకుంటూ కైకమ్మ మందిరానికి వెళ్ళాడు. ఆవిడ 2 వరాలు కోరిందండి. సంతోషంలో ఉన్నాడు కదా దశరథుడు, తన కడుపును పుట్టినటువంటి జ్యేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం, ఆనందం ఉత్సాహంతో ఉన్నాడు. ఆనందంలో భార్య అడిగింది, ఏమండి 2 వరాలు ఇస్తామన్నారా అన్నాడు శంబరాసుర సంహారంలో, ఇస్తావా అని అన్నాడు. సంతోషంలో ఇస్తాను అడుగు కైక అన్నాడని. ఎప్పుడు కూడా మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి, రామాయణం ఏం చెప్పిందంటే సంతోషంలో ఉన్నప్పుడు మాట ఎప్పుడు ఇవ్వకూడదండి, అది పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. నువ్వు ఉత్సాహంతో ఉంటావండి, ఎవడో ఏదో అంటాడు, నీకెందుకురా అంటావు, ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుంది. మాట ఇచ్చి తప్పిపోతే, ఇప్పుడైతే తప్పిపోతున్న మాటలు లేవు, నోట్లు లేవు, కోర్టులకు వెళ్ళిపోయింది. అప్పటి మాటకి అంత కట్టుబాటు ఉండేదండి, అప్పటి గురించి చెప్తున్నాను నేను. అయితే దశరథ మహారాజు అన్నాడు, కోరుకో కైక అన్నాడు. ఆవిడ 2 వరాలు కోరింది. నవపంచిత వర్షాన్ని దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపస. 14 సంవత్సరాలు రాముడు కట్టుబట్టలతో ఎలా వెళ్ళాలి, అజాత వ్యంజన్ శ్రీమాన్ పద్మపత్ర డివేక్షణ ఏకవస్త్ర దురోధర్వీ సికీ కనకమాలయ. ఏకవస్త్రం పెట్టుకోవాలి, కాళ్ళకు పాదరక్ష ఉండకూడదు, ఉడికిన పదార్థం తినకూడదు, జుట్టుకు మర్రిపాలు వేసుకోవాలి. ఒక ఋషి ఎలా జీవిస్తాడో అలా 14 సంవత్సరాలు రాముడు వనవాసం చెయ్యాలి. ఇదే ముహూర్తానికి నా కడుపున పుట్టిన భరతుడికి పట్టాభిషేకం జరగాలి. అభిషేకేన సమారంభం రాఘవశోపకల్పితం అనేన అభిషేకేన భరతో మే విశితం. అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం. ఈ 2 వరాలు కోరిందండి. దశరథ మహారాజు వెంటనే పడిపోయాడండి. లేక పుట్టినటువంటి బిడ్డడు ధర్మస్వరూపుడు, సత్యాన్ని తెలిసినటువంటి వాడు. అసలు దశరథ మహారాజు రామచంద్రమూర్తిని చూస్తే యవ్వనంలో నేను కూడా ఇలా ఉండేవాడినని మురిసిపోయేవాడంటండి. అంతటి అందగాడు రామచంద్రమూర్తి, అంతటి ధర్మం. అటువంటి రామచంద్రమూర్తి 14 సంవత్సరాల వనవాసం అంటే తట్టుకోలేకపోయాడు. సరే, ఈ వార్త రాముడికి తెలిసింది. తెల్లవారు లేచి నన్నా అడవికి పంపిస్తారు అని చెప్పి అనలేదండి. ముందు రోజు పట్టాభిషేకం అంటే ఎంత సంతోషించాడో, అడవికి వెళ్ళిపోమందయా నీ తల్లి అంటే అంతే సంతోషంగా బయలుదేరి కైకమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మా, నన్ను అడవికి పంపించాలి, నీ కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయాలంటే 2 వరాలు కోరేవా, అనవసరంగా వరాలు వృధా చేసుకున్నావమ్మా. ఒరే రామా, నువ్వు అడవికి వెళ్ళిపోరా, భరతుడికి పట్టాభిషేకం చేయండి, చాలా ఆనందంగా నేను దగ్గరుండి పట్టాభిషేకం చేయించి అడవికి వెళ్ళిపోయి ఉందును. 2 వరాలు అనవసరంగా కోరావమ్మా, నేను వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంటే అయోధ్య వాసులందరూ అన్నారంట, అయ్యయ్యో, రాముడంటే ధర్మం కోసం కట్టుబడ్డాడు రాముడు. ఏం కాపాడింది ధర్మం, ఏం ఉద్ధరించింది ధర్మం, సింహాసనం నుంచి దూరం చేసింది ఆ ధర్మం, భోగాలను దూరం చేసింది, సుఖాలను దూరం చేసింది, ఆఖరకు చెప్పులు కూడా లేనటువంటి దీనస్థితికి దిగదార్చేసింది ఈ ధర్మం. ఏం కాపాడిందయ్యా రాముడు పట్టుకున్న ధర్మం పట్టుకుంటే విజయం వస్తుందన్నారు కదా, ఏంటి ధర్మం అని చెప్పి అయోధ్యవాసులందరూ కూడా బాధపడుతున్నారండి. బాధపడుతుంటే లక్ష్మణస్వామి ఈ మాట విన్నాడు. అన్నా, అయోధ్యవాసులందరూ కన్నీరు పెడుతున్నారు. ముసలివాడైపోయాడు, కామానికి వశుడైపోయి ఉన్నాడు తండ్రి దశరథుడు. నువ్వు అను గురోరప్య వలీప్తస్య కార్యమజానత ఉత్పదం ప్రజపన్యస్య కార్యం భవతు శాసనం. నువ్వు ఒక్క మాట అన్నావా,
వృద్ధుడైనటువంటి దశరథుడిని 2 వరాలు కోరిన కైకిని ఇద్దరిని జైల్లో పెడతాను. భరతుడికి జయ్యన్నవాడు తలలు తీసేసి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతానన్న, ఎవడు నీకు ఎదురు మాట్లాడతాడో నేను చూస్తాను అన్నాను. ఒక్క మాటను, ఆ మాటకి కట్టుబడి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. వెంటనే రాముడు, ఏరా లక్ష్మణ, ఎవడు నేర్పారా నీకు ఈ ధర్మం? ముందు రోజు ఆ సింహాసనం ఇస్తాడంటే, నాన్నగారు మీరు చాలా గొప్పవారండి అని అన్నవా? మరుసటి రోజు, ఒరే నీకు ఇది కాదురా, నువ్వు వెళ్ళిపోరంటే నువ్వు దుర్మార్గుడు అనడమా? 2 మాటలు మాట్లాడడం కాదురా. ధర్మం అంటే రాముడు అన్నవాడు ధర్మానికి కట్టుబడతాడు. నాహమర్ధ పరోదేవి లోకమావస్తు ఉత్సహే విద్యుమా ఋషిభిత్రియం కేవలం ధర్మమాస్థితం. రాముడు ఒకవేళ ప్రాణం పోతే ధర్మం కోసం ప్రాణం వదులుతాడు, రాముడు బ్రతికితే ధర్మం కోసం బ్రతుకుతాడు తప్ప ఒక్కనాటికి ధర్మాన్ని తప్పి రాముడు బ్రతికాడన్న మచ్చ నా జీవితంలో ఒక్కనాటికి కూడా ఉండదురా. ధర్మానికి కట్టుబడి వెళ్ళిపోవాలి. అసలు నువ్వెవరు, నేనెవరో, దశరథుడెవరో? ఇది దైవ శాసనమరా. అసంకల్పితమే వేహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్తయారంభమారంభం అను దైవస్య కర్మతత్వం. ఇది దైవ శాసనం. ఒకటి జీవితంలో ఒక ఆనందం వచ్చిందన్నా, ఒకటి జీవితంలో ఒక దుఃఖం వచ్చిందన్నా అది మన సంకల్పం కాదు. పూర్వం మనం దాచుకున్నటువంటి పాపపుణ్యాల వలన సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. మనం దాయింది మనకెక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు మనం ఏదైతే దాస్తున్నామో ఖచ్చితంగా అదే మన జీవితంలోకి రేపన్న రోజు వర్తమానం భవిష్యత్తులో కనబడుతుందండి. నువ్వు దాచుకున్నదే తరువాత జన్మల్లో నువ్వు అనుభవించింది అవుతుంది. ఒరే శాసనం రా, ఇది దైవ శాసనం, వెళ్ళిపోవాలన్నాడు. రామచంద్రమూర్తి వెళ్ళిపోయాడండి. అయోధ్యవాసులందరూ కూడా రాముడు ధర్మానికి కట్టుబడ్డాడు, ఏం సంపాదించాడు, అలా కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నాడు అన్నాడు. లక్ష్మణ స్వామి ఈ మాట విన్నాడు. రాముడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. ధర్మానికి హాని వస్తుందా? ధర్మాన్ని పట్టుకున్న వాడికి అవమానం జరుగుతుందా? ఒక్కొక్కప్పుడు జరగవచ్చు, కానీ ఎప్పటికీ వాడు అవమానానికి గురికాడు అని చెప్పి రాముడు వెళ్ళిపోయాడండి. గట్టిగా 4 రోజులు జరగలేదండి. భరతుడు వచ్చి అయోధ్య సింహాసనం మీద కూర్చోరంటే, చీ దుర్మార్గురాలా, రాముడు అడవికి వెళ్ళిపోతే నేను సింహాసనం మీద కూర్చుంటాను అనుకుంటున్నావా? నా అన్న సింహాసనం మీద కూర్చోవాలి, నేను ఒక్కనాటికి కూర్చోను. నువ్వు నా రాముణ్ణి అడవికి పంపించినందుకు అమ్మ నీ పీక తీసేయాలని ఉంది, కానీ నిన్ను చంపితే తల్లిని చంపిన దుర్మార్గుడని చెప్పి రాముడు నాతో మాట్లాడాడు. ఈ ఒక్క కారణంతో నిన్ను వదిలేస్తున్నాను, అంతే తప్ప నువ్వు నాకు జన్మనిచ్చావని మాత్రం వదలలేదు. రాముడు నాతో మాట్లాడని చెప్పి వదులుతున్నానని చెప్పి బయలుదేరాడని. అయోధ్యలో ఒకే మాట అన్నాడు, నేను రాముణ్ణి తీసుకురావడానికి వెళ్తున్నాను, మీరెవరైనా రావాలంటే రండి అన్నాడని. అందరూ బయలుదేరాడు. చెప్పాడు, అయోధ్యలో ఏ సంపద చూస్తే అబ్బా ఇంతకు మించిన సంపద లేదంటారు, అటువంటి సంపదలన్నీ రథాల్లోకి ఎక్కించండి. అయోధ్య రాజు ఏ కిరీటాన్ని పెట్టుకుంటాడో ఆ కిరీటాన్ని ఒక సింహాసనం మీద ఒక రథంలో పెట్టండి అని చెప్పి ఆ రథాల నిండా మణుగులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, మేధేదికాలు అన్నీ కూడా ధనరాశులు నింపి ముందు రథం ఎక్కడానికి వెళ్తున్నాడండి. ఏ కైకం అయితే రాముడిని అడవికి పంపించాలనుకుందో అదే కైకం అందరికన్నా ముందెళ్ళి రథంలో కూర్చుందండి రాముడిని పిలుచుకురావడానికి. భరతుడు ఎక్కాడు. అందరూ కూడా అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ గుహుడు ఉన్నటువంటి రాజ్యాన్ని దాటి గంగను దాటి అవతలకి వెళ్ళారండి. రాముడు అక్కడ కూర్చొని ఉన్నాడు. సంపద మొత్తం కూడా రాముడు పాదాక్రాంతం దగ్గర పెట్టాడు భరతుడు. అయోధ్య సింహాసనం మీద కూర్చోవలసినటువంటి రాజు పెట్టుకున్నటువంటి ఆ సింహాసనాన్ని రాముడు పాదాల దగ్గర పెట్టి, అన్నా నువ్వు ఎవరికి మాట ఇచ్చావు? దశరథుడికి మాట ఇచ్చావు. నువ్వు మాట ఇచ్చిన దశరథుడు ఈనాడు శరీరంతో లేడు, చచ్చిపోయాడన్నా. కాబట్టి ఒకవేళ నువ్వు అయోధ్యకు వస్తే దశరథుడు ఏరా ఎందుకు వచ్చావు, నాకు మాట ఇచ్చావు కదా అంటాడని చెప్పి నీకు బెంగ కూడా లేదు. దశరథుడు లేడు కాబట్టి అన్న నీకు ఎదురు చెప్పినవాడు లేడన్నా, నేనే చెప్తున్నాను, నువ్వు అయోధ్యకు వచ్చి పరిపాలన చెయ్యన్నా. అన్నా నువ్వు రా రా అని బ్రతిమలాడాడు. ఒరే రామోద్విర్నాభిభాషిత, రాముడు 2 మాటలు మాట్లాడరా. మాట ఇచ్చినవాడు ఉన్నా లేకపోయినా నా మాట నాదే, 14 సంవత్సరాలు వనవాసంలో నేను ఉంటాను, నువ్వు అయోధ్యను పరిపాలన చెయ్యని చెప్పి అక్కడ ఉన్నటువంటి సంపదలన్నీ కూడా చూశాడండి. లక్ష్మణ స్వామితో అన్నాడు, చూసావరా లక్ష్మణ, ధర్మం ఏం చేసింది? రాముడిని సింహాసనానికి దూరం చేసింది, రాముడు ధనానికి దూరం చేసింది, రాముడిని భోగాలకు దూరం చేసింది, రాముడిని అడవిలు పట్టించేసింది. ధర్మం ఏం కాపాడింది అన్నావు? ధర్మానికి కట్టుబడి నేను అడవికి వస్తే అయోధ్యలో ఉన్న సమస్త సంపదలు, ఆ సింహాసనం, ఆ కిరీటం అంతా కూడా నా పాదం దగ్గరకు వచ్చి చేరిందిరా. ధర్మాన్ని పట్టుకున్న వాడికి భ్రష్టత్వం అనేది ఎప్పటికీ ఉండదు. ధర్మాన్ని పట్టుకుంటే ధనం వెంపర్లాడి వస్తుందండి. అడవి దాటి వచ్చిందా లేదా? అది తీసుకోలేదు రామచంద్రమూర్తి, అది ఆయన ధర్మం. కానీ ధర్మాన్ని పట్టుకున్న వాడికి మాత్రం అవమానం అన్నది ఒకనాడు కలగొచ్చు, కానీ అది ఎప్పటికీ మాత్రం ఉండదండి.
అటువంటి ధర్మాన్ని పాటించడం ఎవడు చేయగలడు? ఒక్క మనుష్యుడు చేయగలడు. ఆ మనుష్య జన్మ 84 లక్షల రకాల జీవజాతుల్లో ఎవరికీ లేనటువంటి గొప్ప మహద్భాగ్యం వచ్చింది. కలియుగంలో భగవంతుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు మనకి ఎన్నో గ్రంథాలు ఇచ్చాడు. రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంథాలు. ఒరే నాయనా, ఆ యుగాల్లో తరించడానికి మార్గం లేదు. త్రేతాయుగంలో తరించడానికి మార్గం ఉందా? ద్వాపర యుగంలో తరించడానికి మార్గం ఉందా? కలియుగంలో ఎన్ని మార్గాలు ఉన్నాయి? గ్రంథాలు మనకున్నాయి, అవి మనకు స్లిప్పులండి. అవి చదువుకొని చూసి రాస్తే పాస్ అయిపోవచ్చండి. కానీ ఆ గ్రంథాలు కూడా మనం చదివి మనం పాస్ అవ్వడం. ఆ గ్రంథాలు దేనికి వాడుతున్నామంటే పూజల కోసం వాడుతున్నాం. రామాయణం మీ ఇంట్లో ఉందంటే రోజు పూజ చేస్తున్నానండి. ఆ రామాయణం నిండా పసుపు, ఆ రామాయణం నిండా కుంకుమే, ఎప్పుడూ పెట్టిన నైవేద్యాల వల్ల చీమలే. నువ్వు రామాయణానికి పూజ చేస్తే ఉద్ధరింపబడతావా? భాగవతానికి పూజలు చేస్తే ఉద్ధరింపబడతావా? అది ఎప్పటికీ జరగదని. పూజ ఒక్కటే మోక్షానికి మార్గం కానే కాదు. భగవంతుడు పూజలు చేస్తే పొంగిపోడండి. భగవంతుడు సేవ చేస్తేనే భగవంతుడు పొంగుతాడు. కేవలంగా పూజ అనేది అభ్యాసం. అక్షరాభ్యాసం చేసి అక్కడే ఉండిపోతే ఎప్పుడు ఎదుగుతావు? దాన్ని వదిలి సేవా మార్గంలోకి వెళ్ళిపోవాలి. ధార్మికమైనటువంటి నిష్ఠతో వెళ్ళిపోవాలి. నీ జీవితాన్ని మొత్తం కూడా ధర్మపదంలో ఉండేటట్టుగా మనం చేసుకోవాలి. అయితే మనం ఏం చేస్తున్నామంటే, వెనకటికి ఒకడు దరిద్రుడు ఉన్నాడంట. వాడు ఎప్పుడు తిండికి లేనివాడే. ఎప్పుడు కూడా అందరి దగ్గరికి వెళ్ళడం, అయ్యా తినడానికి తిండి లేదు, గత జన్మ ప్రారంధం, ఆ గంజి తాగి బతుకుతున్నానండి అని చెప్పి అందరి దగ్గర ఏదో కొద్ది గంజి అడిగితే ఇంటికి తెచ్చి ఆ గంజిని వెచ్చపెట్టుకొని తాగేవాడంట. ఒకనాడు ఒక మహాత్ముడు అటుగా వెళ్ళిపోతూ వీడు ఏం చేస్తున్నాడని చూశాడంట. ఆశ్చర్యపడిపోయాడండి. ఒక బంగారుపు గిన్నెలో చందనం చెక్కల కాల్చి గంజి వేడి చేసుకుంటున్నాడండి. రోజు అడుక్కొని తెచ్చినటువంటి గంజి బంగారుపు గిన్నెలో వేసి చందనం చెక్కలు కాల్చి వేడెక్కినటువంటి గంజిని తాగుతున్నాడు. ఒరే ఎంత దుర్మార్గుడురా! గంజిని కాచుకోవడానికి బంగారపు గిన్నె వాడుతున్నావా? గంజిని వేడి చేసుకోవడానికి చందనపు చెక్కలు వాడుతున్నావా? ఈ చందనాన్ని నమ్ముకుంటే ఎంత ఐశ్వర్యం వస్తుంది, ఈ బంగారాన్ని నమ్ముకుంటే ఎంత ఐశ్వర్యం వస్తుంది? వీటి విలువ తెలియక చందనాన్ని కాల్చి బంగారపు గిన్నెని ఉడికించడానికి ఉపయోగించుకుని ఇంకా దరిద్రం అనుభవిస్తున్నావా? నీలాంటి దుర్మార్గుడు ఈ లోకంలో ఇంకోడు ఉంటాడా? వాడు అంటే దుర్మార్గుడు, మనము దుర్మార్గులమే. బంగారుపు గిన్నె లాంటి ఈ శరీరాన్ని, చందనపు చెక్క లాంటి కాలాన్ని దేనికోసం వాడుతున్నాం? కేవలముగా భుక్తి కోసం వాడి ఆ శరీరాన్ని, ఈ చందనపు చెక్కల కాలాన్ని కూడా దుర్వినియోగపరుచుకుంటున్నాం. దీనితో ఏమైనా ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని పొందుతున్నావా? ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతున్నావా? ఏవైనా కావలసినటువంటి పుణ్యాన్ని సంపాదించుకుంటున్నావా? రేపన్న రోజు కాలంలో వచ్చినటువంటి ఆ మహాత్ముడు మన శరీరంలో శక్తిని హరించుకుపోతాడండి. శక్తి ఎప్పుడు ఒకలా ఉండిపోతుందా? ఒకనాడు ఉన్నటువంటి శక్తి ఒకనాడు ఉండదు. కిందిటి సంవత్సరంలో చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం రాలేదు. కిందిటి సంవత్సరంలో ఉన్నవాళ్ళు అసలు ఈ భూమి మీద చాలామంది లేరు. మనం మాత్రం ఉండిపోతామా? అరే, ఈ ఉన్నటువంటి కాలాన్ని మనం ఎంత సద్వినియోగపరుచుకోవాలి. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా మృత్యు మార్గంలో ఉన్నవాళ్ళే. ఒకడికి ముందు దర్శనం అయిపోయింది, వెళ్ళిపోయాడు, ఒకటి వెనక్కి అవుతుంది. కానీ మృత్యు అన్నది ప్రతి ఒక్కరిని ముట్టుకునే వెళుతుంది. అది మనకి తప్పదండి. మరి కాబట్టి శరీరం రేపన్న రోజు ఎప్పుడో పడిపోతుంది. అది నిర్ణయం అయిపోయింది. ఎప్పుడు పడిపోయింది నీకు నాకు తెలియదు, భగవంతుడికి తెలియదా? ఆది మధ్యాంతరహితుడు భగవంతుడండి. పరమేశ్వరుడు ఈ సృష్టిని మొత్తం కూడా తాను ముందు చూసి ఈ సృష్టిని ఏర్పాటు చేశాడండి. మీకు బాగా పట్టుకోవాలి అంటే, భగవంతుడు ఒక సినిమా డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ముందు కథ రాసుకుంటాడు. ఆ కథకు తగినటువంటి పాత్రలు ఎవరు, ఈ పాత్రకి ఈ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, కామెడీ ఎవరు, విలన్ ఎవరు, అన్నీ నిర్ణయం చేసుకుంటాడు. నిర్ణయం చేసుకున్న తర్వాత సినిమా తీస్తాడండి. సినిమా తీసి ఎక్కడ పాట పెట్టాలో, ఎక్కడ ఫైట్ పెట్టాలో, ఎక్కడ ఇంటర్వ్యూలు రావాలో, ఎక్కడ శుభం కార్డు పడాలో, ఎక్కడ కామెడీ ఉండాలో, ఎక్కడ పాట, అన్నీ నిర్ణయం చేసి రాస్తాడండి. అయితే ఆ సినిమా ఒగ్గిన తర్వాత మనం సినిమా చూస్తామండి. మనకు తెలియదు తరువాత సీన్ ఏమైపోతుందో, తరువాత పాట వస్తుందో, తరువాత ఫైట్ వస్తుందో మనకు తెలియదండి. కానీ డైరెక్టర్కి తెలియదండి. డైరెక్టర్ ముందు కథ రాసుకున్నాడు, తరువాత పాత్రలు ఇచ్చాడు, తరువాత తానే తీశాడు, వదిలేడు సినిమాని. నీకు తెలియదు కాబట్టి చాలా ఉత్సాహంతో, అమ్మో ఎప్పుడు ఏది వస్తుందా, ఎప్పుడు ఇంటర్వ్యూలు వస్తుందా, ఎప్పుడు నీకు తెలియదు కాబట్టి నువ్వు చూస్తున్నావు. కానీ డైరెక్టర్ అన్నవాడికి అన్నీ కూడా ముందు తెలిసే ఉన్నాయి. ఈ లోకంలో డైరెక్టర్ అన్నవాడు భగవంతుడు. ఈ సృష్టిని ముందు తాను రాసుకుని మనందరినీ ఎవరెవరి కర్మలను బట్టి పాత్రలను నిర్ణయం చేసుకుని ఈ భూమండలం మీద వదిలేడండి.
మనకు తెలియదు రేపేం జరుగుతుందో, కానీ అన్నీ తెలుసున్నవాడు, ఆది మధ్య అంతం అన్నీ కూడా తెలుసున్నటువంటి వాడు ఈ లోకంలో ఒక్క భగవంతుడే. కాబట్టి ఆయన నిర్ణయంలోనే జరుగుతుందండి, ఆయన్ని దాటి వెళ్ళడానికి అవకాశం లేదండి. కాబట్టి అటువంటి అన్నీ తెలిసినటువంటి పరమాత్మ దగ్గర తల ఉంచితే గతం యొక్క ప్రారంధాన్ని తొలగించుకోవాలంటే అది ఆయన దగ్గర వినా ఇంకొకరి దగ్గర లేదండి. భవిష్యత్తు తెలియని వాడి దగ్గరికి నువ్వు వెళ్ళి శరణ వేడితే ఆయన ఏం చేయగలడు? భవిష్యత్తు తెలిసినటువంటి వాడు ఈ లోకంలో ఒక్క భగవంతుడేనా. మరి అటువంటి భగవంతుడి దగ్గర మనం శరణ పొందాలి. ఏం పొందాలి? మనం ఖచ్చితంగా కలియుగంలో ఉన్నటువంటి మనకి ఏకైక వరం భగవత్ స్మరణ. స్మరణకు మించిన మార్గం లేదండి. మీరు ఒక పూజలో కూర్చున్నారు, భగవంతుడు ఆ పురోహితుల వారు షోడశోపచార పూజ చేస్తారండి. వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్పి అష్టోత్తరం చదువుతూ ఉంటారు, లేదా శాస్త్రం చేస్తూ ఉంటారు. నువ్వు చేతులతో వేసేస్తూ ఉంటావు, మనసు మాత్రం ఎక్కడెక్కడో తిప్పుతూ ఉంటావు. వంట అయిందా? ఇంటి దగ్గర పిల్లలు వచ్చారా? మా ఆయన వచ్చాడా? గొడ్ల చావుడికి పశువులు వచ్చాయా? మా ఆయన ఏమంటాడో ఏమో, ఈ పంతులు గారు ఏమో ఇంకా తెమల్చడం లేదు, ఇదేమో బయట అయిపోతుందని చెప్పి అన్ని మనసును బయట తిప్పుతూ ఉంటాం. శరీరం మాత్రం పూజలు చేసేస్తూ ఉంటుందండి. మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఉపన్యాసం చెప్తున్నాను, పక్కన ఎవరో మాట్లాడుతున్నారు, ఇంకెక్కడో ఒక గంట మోగుతుంది. ఈ 3 శబ్దాలు వస్తే మీకు ఏది వినబడుతుంది? ఏది స్పష్టంగా వినబడదు. అరే 3 దగ్గరలో 3 శబ్దాలు వస్తేనే నీకు స్పష్టంగా వినబడడం లేదే. మనస్సు అలా ఆలోచించి, చెయ్యి ఒకలా పనిచేసి, నోరు ఒకలా చేస్తే భగవంతుడికి మాత్రం ఎలా వినబడుతుంది? 3 ఏకీకృతంలోకి వస్తేనే మనం చేసినటువంటిది భగవంతుడికి వినబడుతుందండి. ఆ 3ంటిని ఎక్కడో దగ్గర, ఈ అష్టోత్తరం అవలేదా, శాస్త్రం, ఎక్కడో ఏదో ఒక్క నామం దగ్గరైనా సరే నీ మనసు నిలబడిపోయి ఆ భగవంతుడితో నీ మనసు రమించకపోతే నీ పూజ పండినట్టు. అదొక్కటి చాలండి. భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే మనసును భగవంతుడి దగ్గర పెట్టడం. కాబట్టి మనకున్నటువంటి గొప్ప వరం భగవంతుడి యొక్క స్మరణ చేసుకునే అవకాశం. కాబట్టి ఆ భగవంతుణ్ణి మనం స్మరణ చేసుకొని, ఆయన పూజలు చేసుకొని, ఆయన యజ్ఞాలు చేసి, ఆ మనసుని ఏకీకృతం చేసి ఆ భగవంతుడి శరణు పొందితే ఆయన ఇవ్వలేనటువంటిది ఏదీ ఈ లోకంలో లేదండి. భగవంతుడి లోకంలో ఎవరు అనాథ అని చెప్పి నిర్ణయం చేశారంటే, తల్లి తండ్రి లేనివాడు అనాథ కాదండి, ఆరోగ్యం లేనివాడు అనాథ కాదు, ఐశ్వర్యం లేనివాడు అనాథ కాదు, బిడ్డలు లేనివాడు అనాథ కాదు. ఎవరు నిజమైనటువంటి అనాథ ఈ లోకంలో అని చెప్పి శాస్త్రం చెప్పిందంటే, ఎవరి కంటికి భగవంతుణ్ణి చూపించకుండా తిరుగుతారో, ఎవరి చెవికి భగవంతుడి కథ వినిపించకుండా తిరుగుతున్నారో, ఎవరి నోటితో భగవంతుడి యొక్క నామాన్ని పలకకుండా తిరుగుతున్నారో, ఎవరి శరీరాన్ని భగవంతుడి యొక్క కైంకర్యానికి వాడకుండా తిరుగుతున్నాడో వాడే ఈ లోకంలో నిజమైనటువంటి అనాథ అని చెప్పిందండి శాస్త్రం. భగవంతుడు మాటలు పలకకపోతే, భగవంతుడిని చూడకపోతే, భగవంతుడి యొక్క స్మరణ చేయకపోతే నిజంగా మనం అందరం కూడా ఆ నాదుడైనటువంటి పరంధాముణ్ణి దూరం చేసుకున్న వాళ్ళమే అవుతామండి. కాబట్టి అటువంటి భగవంతుని మనం అందరం కూడా ఆయన పాదాల చెంతగాని ఉంటే ఆయన ఇవ్వలేనటువంటి రక్షణ ఈ లోకంలో ఏదీ లేదండి. సమస్తం కూడా ఆయన చేతుల్లో ఉన్న ఈ సృష్టి ఆయన సృష్టించాడండి. మరి అటువంటి భగవంతుడు ఇవ్వలేనిది ఏమైనా ఉందా? మరి అటువంటి వాడి పాదాన్ని పట్టుకోవాలి తప్ప భౌతికమైనటువంటి విషయాలు మనం ఎంత పట్టుకుంటే మాత్రం మనకు ఆనందం దొరుకుతుంది. కాబట్టి ఇటువంటి వార్షికోత్సవాలు మనం చేసుకుంటున్నాం, ప్రతి సంవత్సరం జరుగుతుందండి. కానీ మనలో ఏమైనా మార్పు వస్తుందా? వార్షికోత్సవం ఎంత ఘనంగా చేశామా, ఎంతమందికి భోజనం పెట్టామా అన్నది అసలు ప్రధానం కానే కాదండి. భోజనమా ప్రధానం? ఏమంటే మనం ఇప్పుడు వార్షికోత్సవం అనేసరికి ఎంత బాగా చేసాము అన్నది ఎక్కడ లెక్క పెడతాం? ఎన్ని ప్లేట్లు అయ్యాయి, ఎన్ని ప్లేట్లు అయితేనే అంత బాగా ఘనంగా జరిగినట్టండి. కానీ యథార్థం మనం ఇప్పుడు తినలేదండి అన్నం, మనం ఇప్పుడు ఎరగమా? మరి ఇక్కడ భోజనమే ప్రధానమని ఎందుకు అనుకుంటాం? మనం ఇది దేవుడు ప్రసాదం అంటాం. అసలు దేవుడు ప్రసాదం ఎందుకు పెడతారండి? దేవుడు ప్రసాదం ముక్తి కానే కాదండి. అలాగైతే మనం తిరుపతి వెళ్తామండి, వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉందా, వెంకటేశ్వర స్వామి దర్శనం ఉందా? మరి దర్శనం మనకి ప్రసాదమే ముఖ్యం అనుకుంటే అందరం ప్రసాదం తిని వచ్చేయాలండి. అయితే మరి అన్నం ఎందుకు పెడుతున్నారు? నువ్వు అక్కడికి వెళ్ళి ఆ దర్శనంకి వెళ్ళినప్పుడు నీకు ఆకలి వేస్తే, నీ మనసు ఆకలితో వెంపర్లాడుతూ ఉంటే దర్శనం భగవంతుడి మీద నీ దృష్టి నిలపలేవేమో అని చెప్పి నీ కడుపుకి అన్నం పెడుతున్నారు తప్ప ఆ ప్రసాదమే మోక్షం మాత్రం కానే కాదండి. ఇప్పుడు అదే మోక్షం అయితే ఉంచుకుంటామండి, మరుసటి రోజు అయితే మలం రూపంలో విసర్జించేస్తుంటాం.
అది వెంకటేశ్వర స్వామి ప్రసాదం అవని, భద్రాచలం రామచంద్రమూర్తి అవని, లేదంటే ఇక్కడ ఉమా సోమేశ్వర స్వామిది అవని, ఇప్పుడు తిన్నామంటే ఉదయం మలంగా బయటికి వెళ్ళిపోతుందండి. ఏది నిజమైన దర్శనం క్యాప్చర్ చెయ్యాలండి. ఇప్పుడు చూడండి, మనకి ఫోటోలు తీస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు తీస్తారు? మనకి రెప్పలు పడకుండా, చేతులు కదపకుండా, చాలా బాగా స్టిల్ వచ్చిన వరకు ఫోటో తీస్తారండి. ఫోటో తీసిన తర్వాత ఇంక మరి తీరండి. ఎందుకు? ఇంకా దాన్ని కడిగించుకోవచ్చు. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎంత చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ఒక 5 సెకండ్లే ఉంచుతారండి. 4 సెకండ్లు చూసి ఒక్క సెకండ్ అయినా కళ్ళు మోస్తాం. ఎందుకు? ఆ ఫోటో మనం ఈ కళ్ళతో తీసేయాలి, ప్రింట్ అక్కడ వేయాలండి. ఇక్కడ ప్రింట్ కానీ పడిపోయిందా, నువ్వు మరి తిరుపతి వెళ్ళక్కర్లేదు. మరి ప్రతి సంవత్సరం వెళ్తున్నామంటే ఇక్కడ ప్రింట్ పడినట్టే లెక్క. ఫోటోలు తీస్తూనే ఉన్నామంటే ఏదో ఒకటి కళ్ళు రెప్పలేసేయడమో, చేతులు కదిపేయడమో, కాళ్ళు కదిపేసి చేస్తేనే మళ్ళీ తీస్తామండి. అలాగే స్వామి యొక్క ప్రింట్ ఇక్కడ పడనంత కాలం మనం వెళ్తూనే ఉండాలండి. ఒక్కసారి ఇక్కడ ప్రింట్ కానీ పడిపోతే స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపం మరి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు ఉన్నటువంటి ఇల్లే తిరుపతి దేవస్థానం అయిపోతుంది. మీరు ఒక్కడ గమనించండి, శక్తి ఎక్కడ ఉంది? శక్తి దేవాలయంలో ఉంది అంటే అది పచ్చి అబద్ధం అండి. శక్తి ఎక్కడ ఉందంటే శక్తి మనం చేసినటువంటి జపంలో ఉందండి. ఇప్పుడు మనము ఒక లింగాకారాన్ని తీసుకొచ్చామండి. ఇప్పుడు ఆ లింగాకారాన్ని ఎవరో ఒక ఆయన చెక్కుతారు, అందంగా ఒక కృష్ణుడి విగ్రహం చెక్కారండి. ఆ విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు వాడు స్నానం చేయడు, వాడు చెప్పులు వేసుకుంటాడు, వాడు ఏదో కైనేలు వేసుకుంటాడు, వాడు సుత్తితో కొడుతూ ఉంటాడండి. ఆ కృష్ణుడి విగ్రహం మీద సుత్తితో కొడతాడు, తల మీద కొడతాడు, కాళ్ళ మీద కొడతాడు. కృష్ణుడు ఏమైనా అంటాడా? ఏమీ అండండి. కానీ ఒక్కసారి ప్రతిష్ఠ జరిగిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి కృష్ణుడి దగ్గరకు కూడా మనం అలా అంత దూరం నుంచి దండం పెడతామండి. మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు లేనటువంటి శక్తి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు వచ్చింది అంటే, ఒక స్థలం కానీ, ఒక విగ్రహం కానీ, ఒక విగ్రహం దేవుడు అవ్వాలన్నా, ఒక స్థలం క్షేత్రం అవ్వాలన్నా అది మనలో ఉంటుందండి. మనం ఎంత జపం చేస్తూ ఉంటే అంత శక్తి అక్కడి నుంచి వస్తుందండి. మనం జపం చేయకుండా ఉంటే అందులో నుంచి శక్తి మనకు బయటికి రాదండి, దాని ఉపయోగం కూడా ఉండదండి. మీకు బాగా అర్థం అవ్వాలంటే చిన్న ఉదాహరణ చెప్తే మీకు పట్టుకుంటారు. ఒక ఆయన పెద్ద ఇల్లు కట్టాడండి. ఆ ఇంట్లో ఒక 5,000 రూపాయలు విలువైనటువంటి ఫ్యాన్లు బిగించాడండి. చాలా విలువైన ఫ్యాన్లు పెట్టాడు. ఇప్పుడు బయట బాగా ఎండన పడి తిరిగి వచ్చాడు, చెమట్లు ఎక్కిపోయాడు. ఇంట్లో ఫ్యాన్ దగ్గర కూర్చున్నాడండి. ఫ్యాను 5,000 రూపాయలు పెట్టి ఫ్యాన్ కొన్నాను. ఫ్యాన్ ఏంటంటే దాని లక్షణం మనకి గాలినిచ్చి చల్లదనాన్ని ఇస్తుంది, ఆ చెమటని ఆగుతుందండి. ఆ ఫ్యాన్ దగ్గర కూర్చున్నాడంటే 5 నిమిషాలు అయింది, గాలి రావడం లేదు. 10 నిమిషాలు అయింది, గాలి రావడం లేదు. 20 నిమిషాలు అయిందండి, ఇంకా చెమట్లు ఎక్కిపోతున్నాడండి. ఇదేమిట్రా 5,000 రూపాయలు పెట్టి కొన్నాను ఫ్యాను, కనీసం చెమట ఆరలేదు, ఎందుకు పనికి వచ్చిన ఫ్యాన్ రా ఇది అనుకుంటున్నాడండి. పక్కన ఒక చిన్న పిల్లవాడు వచ్చి, ఏంటి నాన్నగారు ఎక్కడ కూర్చున్నారు అంటే, ఏం లేదురా బాగా చెమట పెట్టేసింది, ఈ ఫ్యాన్ 5,000 రూపాయలు ఇచ్చి కొన్నాను, చెమట ఆరడం లేదురా, ఈ ఫ్యాన్ కింద కూర్చున్నాను అన్నారు. నాన్నగారు 5 నిమిషాలు కాదు 50,000 రూపాయలు పెట్టి ఆ ఫ్యాన్ కొన్నా మీరు కూర్చున్నా చెమట ఆరదు. ఎందుకు? స్విచ్ వేయాలి నాన్నగారు. స్విచ్ వేయకపోతే ఫ్యాన్ ఎలా ఆరుతుంది, గాలి ఎలా వస్తుంది? స్విచ్ వేయకపోతే అది 50,000 రూపాయల ఫ్యాన్ అయినా గాలి రాదండి. స్విచ్ వేస్తే అది 500 రూపాయల ఫ్యాన్ అయినా చల్లటి గాలి వస్తుందండి. ఇప్పుడు ఫ్యాన్కి తిరిగే శక్తి ఉంది, గాలి ఇచ్చే శక్తి ఉంది, కానీ ఆ గాలి రావాలంటే స్విచ్ వేయాలండి. భగవంతుడి దగ్గర మన కష్టాలను తీర్చే శక్తి ఉంది, మన ఆపదలను తీర్చే శక్తి ఉంది, కానీ స్విచ్ ఎక్కడ ఉంది? మన దగ్గర ఉందండి. మనం జపమనే స్విచ్ వేస్తేనే అక్కడ నుంచి ఆ శక్తులన్నీ కూడా మన మీదకి వచ్చి మనకున్నటువంటి రోగాలు కానీ, మనకున్నటువంటి ఇబ్బందులు కానీ తొలగుతాయి తప్ప ఆ స్విచ్ వెయ్యిన నాడు అది ఎంత క్షేత్రానికి వెళ్ళినా అది అదే, ఇది ఇదే ఉండిపోతుందని. కాబట్టి స్విచ్ వేయకపోతే ఫ్యాన్ ఎలాగైతే తిరగదో, జపం చెయ్యకపోతే ఆ శక్తి మన దగ్గర అక్కడి నుంచి మనకు రాదండి. భగవంతుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే మనకు భక్తి ఉంటే చాలండి, మనకి బలం అక్కర్లేదండి. భగవంతుడు చాలా సులభుడండి. ఆయన పాదాన్ని పట్టుకొని నువ్వు నాకు రక్ష అంటే చాలండి, రక్షిస్తాడండి. వచ్చినవాడు ఎలాంటి వాడు అనేది చెప్పి కూడా చూడండి. భగవంతుడికి ఉన్నటువంటి లక్షణం, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఉపన్యాసం చాలా బాగా చెప్పారండి అన్నారు అనుకోండి, కొత్తకోట వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, గురువుగారు ఏంటో మీరు చెప్పారు కానీ పెద్ద మాకు నచ్చలేదు అన్నాను. వాళ్ళకి ఏం తెలియదురా, గ్రంథాలు తెలియక అలా మాట్లాడుతున్నారు అంటాను. అంటే పొగిడితే ఒకలా మాట్లాడతాం, తిడితే అలా మాట్లాడతాం మనమైతే. కానీ భగవంతుడు అలా కాదండి. ఆయన దగ్గరకు వచ్చి పాదాన్ని పట్టుకుంటే దుర్మార్గుడైనా మంచివాడైనా ఇద్దరిని ఒకేలా చూస్తాడండి. మనమైతే దుర్మార్గుల వల్ల మంచి వాళ్ళ వల్ల చూస్తాం, కానీ భగవంతుడు దుర్మార్గులైనా మంచి వాళ్ళని ఒకేలా చూస్తాడు. ఏమంటే మీరు ఎక్కడ చూశారండి అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రామాయణంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాత
వానర జాతిని పట్టుకొని రామచంద్రమూర్తి వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడు? సముద్రం దగ్గరికి వచ్చాడు. సముద్రం దాటి వెళ్ళాలి. ఎవరు వెళ్ళగలరు? ఈ వానర జాతి మొత్తం కూడా పెద్ద పెద్ద కొండలు తెచ్చి రామ 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 అంటూ వేస్తున్నారండి. రామాని నామాన్ని చెప్పి ఆ కొండలన్నీ కూడా ఆ సముద్రంలో వేస్తూ ఉంటే పునాది లేకుండా సముద్రం అడుగు ఎక్కడుందండి? ఎవడ కనిపెట్టగలడు? పునాది లేకుండా రాళ్ళు తేలి వారధి నిర్మాణం జరిగిపోతుందండి. పెద్ద వారధి నిర్మాణం జరిగిపోతుంది. ఈ రామారామని ఒకటే ఇద్దరా, కొన్ని కోట్ల వానరాలు. ఆ రామ అంటే 10 మంది రామ అంటేనే పెద్ద ఘోష. కొన్ని కోట్ల వానరాలన్నీ కూడా రామ రామ అంటుంటే అంత పెద్ద ఘోష వచ్చిందండి. రావణాసురుడు అనుకున్నాడంటే ఏమిట్రా ఇంత అల్లరి వస్తుంది రామ అని చెప్పి ఒక్కసారి చూద్దాం ఏం చేస్తున్నారా అని చెప్పి రావణాసురుడు బయలుదేరాడు. ఎక్కడికి? ఈ సముద్రం ఒడ్డుకి. పుష్ప విమానం ఎక్కాడంట. భార్య మండోదరి అందంటే ఏమండి నేను కూడా వస్తానండి అందంట. సరే రా అని చెప్పి ఇద్దరు కూడా వచ్చారంటండి. ఇక్కడికి వచ్చేసరికి వానర జాతి మొత్తం కూడా పెద్ద పెద్ద కొండలు తెచ్చి రామ రామ అనుకుంటూ అందులో వేసేస్తున్నారండి. ఆ రాళ్ళన్నీ తేలుతున్నాయి. మండోదరి ఎందంట, చూసారా రావణ, రాముడు దిక్కులేనివాడు అన్నాడు, దీనుడు అన్నారు. ఈ వానర జాతిని పట్టుకొని ఆయన ఏం చేస్తాడన్నారు. వానర జాతితో వచ్చి నిరాధారమైనటువంటి ఏ ఆధారం లేకుండా సముద్రం మీద వారధి కట్టేస్తున్నారు. రామనామానికి ఎంత శక్తి ఉందంటే, రామ అంటే కొండలు తేలిపోతున్నాయి. నీటిలో వేస్తే ఏదైనా బరువు వేస్తే మునిగిపోతుంది కదండి. కానీ రామ అంటే తేలుతున్నాయి. రామనామానికి ఎంత శక్తి ఉందో మరి అంత శక్తి కలిగినటువంటి రామానికి అంత శక్తి ఉంటే రాముడు వస్తే ఇంకెంత శక్తివంతుడో మనం ఏమైపోతామో అని చెప్పి మండోదరి చాలా భయపడిపోతుందంట. రావణాసురుడు అన్నాడంట, ఓసి పిచ్చి మొహమా, రామనామానికి ఏమి శక్తి ఉందే, నువ్వెందుకు భయపడుతున్నావు? రామ అని చెప్పి రాళ్ళు వేస్తే తేలుతున్నాయి, అందుకు కదా నువ్వు భయపడుతున్నావు. చూడు మీ ఆయన అంత గొప్పవాడని చెప్పి రావణాసురుడు దిగాడంట. దిగి ఒక పెద్ద కొండను ఎత్తాడంట. ఎత్తి ఆ సముద్రంలో వేశాడంట. తేలిపోయిందండి. ఆశ్చర్యపడిపోయారంట అందరూ. వానర జాతి ఆశ్చర్యపడిపోయింది, యువతల వీళ్ళు ఆశ్చర్యపడిపోయారు. ఎందుకు? రామనామం చెప్తే రాళ్ళు తేలే, రామనామానికి శక్తి ఉంది. మరి రావణాసురుడు రాయి వేస్తే తేలింది, ఇదేమిటిది అంటే అప్పుడు రావణాసురుడు అన్న, రామనామానికి ఏమి శక్తి ఉందే, శక్తి నాకు కూడా ఉంది, నేను వేసినా రాళ్ళు తేలితే చూసావా నా బలం, రాముడేం బలవంతుడు అని చెప్పి వెళ్ళిపోయాడు అంటుంది. వెళ్ళిపోతే అంతఃపురానికి వెళ్ళిపోయాడు. కానీ మండోదరికి మాత్రం అనుమానం అండి. రామా ఏమండి రావణ, ఏంటి నాకు ఆశ్చర్యంగా ఉంది, రామ అంటే వానర జాతి రాళ్ళు వేస్తే తేలే, మీరు వేసినా తేలే అంటే రామనామానికి శక్తి ఉందా లేదా మాకు తెలియడం లేదని చెప్పి మండోదరి రావణాసురుడిని అడిగిందంటండి. వెంటనే రావణాసురుడు అన్నాడంటే, ఓసే పిచ్చి మండోదరి, నీకు అసలు రహస్యం చెప్తాను, అక్కడికైతే అందరూ వింటారని చెప్పలేదు, ఆ కొండ ఎత్తి నేను కూడా మనసులో జై శ్రీరామ్ అనుకుని వేశాను, అందుకు ఆ రాయి తేలింది అన్నాడంటండి. చూడండి, అంటే రావణాసురుడు రామ అన్న రాయి తేలిందండి. రావణాసురుడు ఎవరండి? సీతమ్మను ఎత్తుకొచ్చిన వాడు, రాముడికి అన్ని కష్టాలు పెట్టినవాడు, వాడు దుర్మార్గు, వాడిని చంపడానికే రాముడు వస్తున్నాడు. కానీ అటువంటి రావణాసురుడు రామ అన్న ఆ శక్తి వాడికి వచ్చి ఆ రాయలు తేలేయండి. అంటే రాముడికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, తనని ద్వేషించిన వాళ్ళైనా మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా తన నామాన్ని పలికితే చాలు అనుగ్రహించే గొప్ప శక్తి ఈ లోకంలో భగవంతుడి దగ్గరే ఉందండి. అయితే ఆయన ఎక్కడుంటాడు? ఆయనకు లక్షణం ఉందండి, ఎవరైతే నా పాదాన్ని పట్టుకుంటారో వాళ్ళని నేను ఎప్పటికీ విడిచిపెట్టను అని చెప్పి రామచంద్రమూర్తి కంకణం కట్టుకొని ఈ భూమి మీదకి వచ్చాడండి. రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తున్నాడండి. కాళ్ళకి చెప్పులు లేవు. ఇప్పుడు మనమంటే మంచి రూట్ ఉంటే వెళ్తాం, లేదంటే చెప్పులు వేసుకుంటాం. మరి రాముడు వెళ్ళడానికి మార్గం లేదు, అడవిలో తిరుగుతున్నాడండి. అలా రాముడు నడుస్తూ ఉంటే రాముడు కాళ్ళకి ఒక తుమ్మముళ్ళు గుచ్చుకుందంటండి. ఆ రక్తం తుమ్మముళ్ళు చాలా గట్టిగా ఉంటుందండి. అది తుమ్మముళ్ళు ఎప్పుడైతే రాముడు గుచ్చేసిందో అది లోనకి వెళ్ళిపోయి రక్తం వలవల వలవల కారిపోయిందండి. రాముడు ఒక్కసారి చివుక్కుమన్నాడంట. ఎందుకు? రాముడు అసలు సుకుమారుడు, అసలు అంతఃపురం దాటే ఎరగడు, మొట్టమొదటిసారి బయటకు తిరుగుతున్నాడు, కాళ్ళకు చెప్పులు లేవు, బాగా ఎండ, ఒంటి మీద ఒక వస్త్రమే ఉంది. మరి ఆ ముళ్ళు గుచ్చుకుంటే రక్తం కారిపోతుంది. రాముడు చాలా బాధపడిపోతున్నాడంట. లక్ష్మణుడు అన్నాడంట, అన్నయ్య అన్నయ్య ఆగన్నయ్య, ఆ ముళ్ళు తీసేస్తారు, ఒక్క నిమిషం ఓపిక పట్టు అన్నాడంట. ఒరే వద్దులేరా పదరా అన్నాడంట. అలా రాముడికి అడవిలో అలా వెళుతూ ఉంటే చూడండి, మనం పశువులకి నాలు కడతాం, అలా రాముడు పాదాల నిండా ముళ్ళు గుచ్చుకున్నాయంట. విపరీతమైన పోటు, పాదాలు ఇంతగా వాచిపోయాయంట. తట్టుకోలేక మిట్ట మధ్యాహ్నం చెప్పులు లేకుండా రోడ్డు మీద నడిస్తే ఎలాగైతే మనం గెంతుతామో అలా రాముడు నడవడానికి కష్టమైపోయిందంట. రక్తం కారిపోతుంది, చీము పట్టేసింది.
లక్ష్మణస్వామి గుండెలు బాదుకొని ఏడ్చి ఏడ్చి చెప్పాడు. ఎంతైనా వినడం లేదు రాముడు. సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాడంట. వదినా వదినా, అన్నయ్య కాళ్ళ నిండా ముళ్ళు గుచ్చుకున్నాయి. ఆ ముళ్ళు వల్ల విపరీతమైన పోటు వచ్చేసింది. అదిగో కాలు వాచిపోయి రాముడు నడవలేకపోతున్నాడు. పోను ఒకరోజు నడవాలా, 2 రోజులు, 14 సంవత్సరాలు నడవాలి. కొద్దిగా కూర్చోమని వదినా, ఆ ముళ్ళన్నీ తీసేస్తే మళ్ళీ నడవచ్చు. నువ్వైనా చెప్పు, నేను చెప్తే వినడం లేదా అన్నాడంట. వెంటనే సీతమ్మ రాముడి దగ్గరికి వెళ్ళిందంట. రామా, పాపం కాళ్ళకి అలా ముళ్ళు గుచ్చుకొని నానా బాధ పడిపోతున్నారు, ఎందుకు అంత ఇబ్బంది పడ్డం? మీరు కొద్దిగా కూర్చోండి, లక్ష్మణస్వామి ఆ ముళ్ళన్నీ తీసేస్తాడు. తీసేస్తే మీరు హాయిగా నడవచ్చు. మీరు నడుతురు, ఎలాగో 14 సంవత్సరాలు నడవాలి, ఈ రోజుతో అయిపోయింది కాదు కదా అని చెప్తే, పిచ్చి సీత, ఈ ముళ్ళు గుచ్చితే నాకు పువ్వుల్లాగా ఉంటాయా? నాకేమైనా బాధ లేదా? నాకు బాధగా ఉంది, కానీ నాకు ఒక వరం ఉంది. నా పాదాన్ని పట్టుకున్నది ఏదైనా నేను వదలనని చెప్పి ఆనాడు బ్రహ్మగారి సభలో మాటిచ్చాను. ఈ ముళ్ళు నా పాదాన్ని పట్టుకొని ఉన్నాయి కాబట్టి నేను అదా వదలగలను సీత, అందుకు నేను వీటిని వదలలేదు అన్నాడంటండి రామచంద్రమూర్తి. చూడండి, మనకి రాముడికి కష్టపెట్టిన ముళ్ళు తన పాదంలోకి దిగబడినా రాముడు తీయడానికి నచ్చలేదండి. మరి అటువంటిది మనం మనుషులమే ఆయన పాదాన్ని పట్టుకుంటే వదులుతాడండి? రాముడికి రావణాసురుడు యుద్ధం జరుగుతుంది. విభీషణుడు ఏం చేశాడంటే, రావణాసురుడు తమ్ముడు, రాముడు పరాక్రమం తెలుసుకుని ఎలాగైనా మనం రాముడు పాదం దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే మనం చచ్చిపోతామని చెప్పి విభీషణుడు ఏం చేశాడంటే రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేసాడంట. రావణాసురుడిని వదిలేసి వచ్చేసి రాముడు పాదాలను పట్టుకున్నాడు. రామా, నువ్వే నాకు రక్ష, నాది పొరపాటు అయింది, మన్నించు, నీ పాదాల దగ్గర నేనున్నాను, నన్ను రక్షించు అన్నాడంట. అంటే వెంటనే హనుమ అన్నాడంట, రామా నువ్వు నమ్మకు, ఎందుకంటే ఒక విషం కలిపినటువంటి అన్నం అది ఏ భాగాన్ని తిన్నా విషమే. వీడు రాక్షస వంశంలో ఉన్నాడు, వీడు అన్న రావణాసురుడు రాక్షసుడు, ఇంకొక అన్న కుంభకర్ణుడు రాక్షసుడు, చెల్లి శూర్పణఖ రాక్షసి, వీడు రాక్షసుడే. వీడు వచ్చి నీ కాలు పెట్టాడంటే మన బలం తెలుసుకోవడానికి వచ్చాడు, మనం ఏం చేస్తామో తెలుసుకోవడానికి వచ్చాడు. వచ్చి ఇవన్నీ కూడా రావణాసురుడికి చెప్తాడు. కాబట్టి విభీషణుడు నువ్వు రక్షించకు, చంపేద్దాం అన్నాడని. అప్పుడు రాముడు అన్నాడంటే, హనుమ, నా కాళ్ళకి గుచ్చుకున్న ముళ్ళే నా పాదాన్ని పట్టుకున్నాయని చెప్పి నేను వదలలేదు. అటువంటి విభీషణుడు వచ్చి నా పాదాన్ని పట్టుకున్నాడు, నేను వదులుతానా? విభీషణ, నీకు రక్షణ ఇస్తున్నానయ్యా, నువ్వు రక్షించబడదువుగాక, లేచి నా పక్కన కూర్చో అన్నాడండి. అంటూ ఇంకో మాట అన్నాడు, నా పాదాన్ని పట్టుకుంటే ఏదో ఒకటి నేను ఇస్తాను, ఏదో ఒకటి కోరుకో అన్నాడంట. రామా, నువ్వు నాకు రక్ష ఇచ్చావు, అంతకు మించింది నాకు ఇంకేముంది, నాకు అదే చాలు అన్నాను. లేదు లేదు, ఏదో ఒకటి ఇస్తాను, నువ్వు అడగవా? అయితే నేనే ఇస్తాను, తీసుకో, నీకు లంకకు రాజును చేస్తున్నానయ్యా అని చెప్పి వెంటనే లంకకు రాజును చేస్తానని చెప్పి విభీషణుడికి మాట ఇచ్చాడు. వెంటనే హనుమ అన్నాడంట, ఏమయ్యా, ఇంక యుద్ధమే అవ్వలేదు, రావణాసురుడు ఇంకా అవతలు ఉన్నాడు, ఇంక ఎవరు గెలుస్తారో తెలియదు, ఒకవేళ రావణాసురుడే గెలిచాడు అనుకో, మనం ఓడిపోయామనుకో, అప్పుడు ఎలా చేస్తావు? పోని పక్కనట్టు మనమే గెలిచాం. ఈలోపు రావణాసురుడు తప్పు తెలుసుకొని, అయ్యయ్యో రాముడు ఎంత బలవంతుడని చెప్పి రావణాసురుడు కూడా నీ పాదం పట్టుకున్నాడు అనుకో, అప్పుడు నువ్వు రావణాసురుడిని ఏం చేస్తావు అన్నాడు. ఒకవేళ రావణాసురుడే కానీ నా పాదాన్ని పట్టుకుంటే నేను పరిపాలిస్తున్న అయోధ్య ఉంది కదా, అయోధ్యకి రావణాసురుడిని రాజును చేసేస్తాను అన్నాడంట. అయితే విభీషణుడిని లంకగా చేస్తావు, రావణాసురుడిని అయోధ్యకి చేస్తాడంట. అయోధ్యను భరతుడు పరిపాలన చేస్తున్నాడు ఇప్పుడు, మరి భరతుడిని ఏం చేస్తావు అన్నాడంట. ఒకవేళ అదే పరిస్థితి వస్తే భరతుడు నేనున్నటువంటి వైకుంఠానికి రాజుని చేస్తానన్నాడంట. మరి నువ్వెక్కడ ఉంటావయ్యా అన్నాడంట. నేను ఎక్కడుంటానా? మద్భక్త ఎత్ర గానంతో తత్ర తిష్టామి నారద, నా భక్తుడైన వాడు ఆర్తితో రామ రామ రామని ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో వారి గుండెల్లో నేను వెళ్ళి కూర్చుంటానయ్యా అని చెప్పి రామచంద్రమూర్తి చెప్పాడంట. రాముడికి సింహాసనాలు అక్కర్లేదండి, రాముడికి అయోధ్య అక్కర్లేదు, రాముడికి భద్రాచలం అక్కర్లేదు. ఎవరి గుండెల్లో భగవంతుడి యొక్క నామం ఉంటుందో వాడి గుండెల్లోనే రాముడు కూర్చుంటాడండి. అంత గొప్ప శక్తివంతుడు ఈ లోకంలో భగవంతుడండి. మరి అటువంటి భగవంతుడిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆయన స్మరణ చేస్తే చాలండి. ఇప్పుడు చూడండి, భగవంతుడికి మనం ఏమైతే అంటే మనం పేర్లు పెడుతూ ఉంటామండి. వెంకటేశ్వర స్వామికి ఏమని పేరు పెట్టామమ్మా? వడ్డీ కాసుల వాడు అంట. వడ్డీ కాసుల వాడు అంటే ఏంటి? కుబేరుడి దగ్గర అప్పు పుచ్చుకున్నాడు పద్మావతీ దేవితో వివాహం జరిగినప్పుడు, ఆయన ఇంకా దానికి ఇంకా వడ్డీ కడుతున్నాడని మనం అనుకుంటామండి. ఏంటి, మీరు ఒక లెక్క పెట్టండి, అప్పుడు ఎంత పుచ్చుకున్నాడు, అప్పుడు పెళ్ళిళ్ళకి ఎంత అవుతాయి, ఏమాత్రం ఖర్చు అవుతుందండి? అప్పుడు పుచ్చుకున్నాడు, ఇంకా కడుతూనే ఉన్నాడా? ఆయనకి కొన్ని కోట్లు వస్తుంది రోజుకి, మరి ఎప్పుడో కట్టేసి ఉంటాడండి. ఆయన వడ్డీ కాసులు అన్నది దానికోసం కానే కాదండి, అది మనకు తెలియక మనం వడ్డీ కాసులు వాడంటే కుబేరుడికి ఇంకా వడ్డీ కడుతున్నాడు అనుకుంటామండి. మీకు అసలు రాసి ఈరోజు చెప్తానండి. ఆయనకి వడ్డీ కాసులు వాడని ఎందుకంటారో తెలుసా? ఎవరికి వడ్డీ కడతాడు?
ఎవరెవరైతే భక్తితో తన హుండీలో కానుకలు వేస్తూ ఉంటారో ఆ వేసినటువంటి డబ్బుకి ప్రతి ఒక్కరికి వడ్డీని కట్టి సుఖాల రూపంలో ఇచ్చేవాడు వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన వడ్డీ కాసులు వాడు అయ్యాడండి. ఆయన అప్పులు తీర్చుకోవడానికి కాదండి వడ్డీ కాసులు వాడు. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు వేశానండి, హుండీలో వేశాను, పరకనామనిలో వేశాను. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, వీడు 1,00,000 రూపాయలు వేశాడు, వీడికి నేను వడ్డీ కట్టాలి. ఎలా కట్టాలి? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏం జరుగుతాయని ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. దేవాలయాలు కడుతూ ఉంటారు, లేదంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు జరుగుతారు. ఒక దేవాలయం కట్టారండి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున, ఒక 50 లక్షల రూపాయలు పెట్టారు. ఇప్పుడు 50 లక్షల రూపాయలు పెట్టి ఒక దేవాలయం కడితే అక్కడ గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి, దాని ద్వారా పుణ్యం వచ్చింది. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడు, ఇప్పుడు ఈ దేవాలయాన్ని కట్టడానికి ఎవరెవరి డబ్బు అందులోకి వెళ్ళింది నా దగ్గర నుంచి, ఇప్పుడు వారికి ఇదిగో నాది 50,000 ఉంది, 50,000 వెళ్ళింది, ఈ పుణ్యం ఎంత వచ్చింది, ఇగో ఈ 50,000కి తగినటువంటి పుణ్యం వాడికి సుఖరూపంలో అందించాలని చెప్పి లెక్క కట్టి మనకు అప్పచెప్పేవాడు కాబట్టి ఆయన వడ్డీ కాసులు వాడు అని చెప్పి మనకి చెప్పడం జరిగిందండి. కాబట్టి మనం ఎంత వేస్తే దానికి పుణ్యాన్ని మనకు వడ్డీ రూపంలో కడుతూ ఉంటాడు వెంకటేశ్వర స్వామి తప్ప ఆయన అప్పులు తీర్చుకోవడానికి మనల్ని కానుకలు ఏమంటం లేదండి. మనం ఎంత వేసుకుంటే అంత పుణ్యం పెరుగుతుందండి. అయితే ఏమండి, మరి మేము బోల్డంత పుణ్యం చేస్తున్నాం కదా, పూజలు చేస్తున్నాం, లేదంటే యాత్రలకు వెళ్తున్నాం, పుష్కరాలకు వెళ్తున్నాం, లేదంటే గంగలోకి వెళ్ళాం, ఎన్నిసార్లు స్నానం చేసామో లెక్కలేదు, అయినా సరే ఈ బాధలు తగ్గడం లేదండి. మనం అందరం ఏంటంటే భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం, ఏదో కష్టం పోగొట్టుకోవడానికే కదా. మరి ఇన్నాళ్ళ బట్టి మనం వెళ్తున్నాం, ఎవరికైనా ఒక్క కష్టమైనా తగ్గిందండి? ఇంకా పెరుగుతున్నాయండి. గుళ్ళకి వెళ్ళి చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఏమండి, మన పలాసలో వెంకటేశ్వర స్వామి గుడిలో ముక్కోటి ఏకాదశి నాడు 17 మంది చచ్చిపోయారండి. ఎందుకు చచ్చిపోయారండి అంటే వెంకటేశ్వర స్వామి దేవుడి దగ్గరికి వెళ్తే చంపుతాడు ఆయన, మరి ఎందుకు చచ్చిపోయారు? గుడి తప్ప, కట్టిన వాడి తప్ప, వెంకటేశ్వర స్వామి తప్ప, మంది తప్ప? మందే తప్పండి. ఎందుకు? ఒక్క నిమిషం మనం నిలబడమండి. అక్కడికి వెళ్ళామా, గుడి దగ్గరకు వచ్చామా, ఎంత తొందరగా వెళ్ళిపోదాము అన్న దాని మీదే మన దృష్టి ఉంటుందండి. ఎందుకంటే బోల్డ్ అంత సమయం ఉండదండి, మనకు బోల్డ్ అనే పనులు ఉంటాయండి. ఏం మరా ఇప్పుడు ఏదైనా ఒంట్లో బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళావు, అయ్యా 10 రోజులు ఉండాలంటున్నారు. అబ్బాయి లేదండి, నేను శివాలయానికి వెళ్తేనే గంట ఉన్నాను, నువ్వు 10 రోజులు ఇస్తే ఎలా అవుతుంది, నాకు కుదరదండి, నేను వెళ్ళిపోతానని చెప్పి వచ్చేస్తున్నావా? 10 రోజులు కాదు డాక్టర్ గారు, 20 రోజులైనా పర్లేదండి, నేను ఆరోగ్యంగా ఉండాలని కూర్చుంటున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఒక గంట ఉండమండి. అసలు మన దౌర్భాగ్యం ఎక్కడ వచ్చిందంటే అదే ఇబ్బంది అండి. ఏదైనా గుడికి వెళ్తే నువ్వు ఏడవాలి, ఎప్పుడో తెలుసా? నువ్వు వెళ్ళేసరికి గుడి ఖాళీగా ఉందనుకోండి, నువ్వు బోరుని ఏడవాలి. ఎందుకో తెలుసా? స్వామి ఇంటి దగ్గర ఉంటే ఒక్కసారి నువ్వు జ్ఞాపకానికి రావు. పనులు, వ్యాపకాలు, సంపాదన, పిల్లలు, భర్త, భార్య, ఈ వ్యవహారాల్లో ఒక్క క్షణం కూడా నువ్వు గుర్తురావు. పోనీ ఏదో వారానికి ఒక్కసారి లేదా సంవత్సరానికి ఒక్కసారి నీ గుడికి వస్తే, ఇప్పుడు బోసిపోయింది గుడి, గుడి ఖాళీగా ఉంటే ఏం చేస్తావు? ఒక్క సెకండ్లో నీళ్ళు పోసేస్తావు, తీర్థం ఇస్తారు, పుచ్చుకొని వెళ్ళిపోతావు. ఇక్కడ కూడా 10 నిమిషాలు ఉండే అవకాశం లేదు. తోలేస్తున్నా, ఎంత పాపం చేశానయ్యా అని చెప్పి బాధపడు. అదే గుడి నువ్వు ఎప్పుడు సంతోషించాలో తెలుసా? నువ్వు వెళ్ళేసరికి పెద్ద లైన్ ఉందనుకోండి, స్వామి ఎంత అదృష్టవంతుణ్ణి, 10 నిమిషాలు ఇంటి దగ్గర స్మరణ చేయను, ఒరే నీ చేత ఒక్క పావు గంట నీ చేత స్మరణ చేయిస్తానని ఇంత లైన్ పెట్టావా? ఈ లైన్లో నిలబడి గోవింద 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 అని చెప్పి ఆ లైన్లో అడుగు వేసుకుంటూ ఆ గోవింద నామ స్మరణ చేస్తూ చిట్ట చివరగా నీ దగ్గర వచ్చి నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే ఎంత స్మరణ చేసావురా, నీ కష్టాలు నేను తీరుస్తానని చెప్పి అదృష్టాన్ని ఇవ్వడానికి ఇంత లైన్ పెట్టావని చెప్పి ఆనందపడాలండి. ఎప్పుడైనా గుడి రద్దీగా ఉంటే నీకు సంతోషపడాలి. అందుకే చూడండి, గుడి దర్శనం అయిపోయిన తర్వాత కూర్చోమని చెప్తారండి. దేనికి కూర్చోమంటారు? అక్కడ ఒక ఆయన పని లేక నాలాంటి వాడు ఒకడు కూర్చుండేవాడు పూర్వం, ఇప్పుడైతే కూర్చోట్లేదండి. వాడు ఏదో ప్రవచనాలు చెప్తూ ఉండేవాడు, అది వినడానికి కూర్చోమనేవారండి. లేదు ఏ దేవుణ్ణి అయితే నువ్వు చూసావో ఆయన్ని హృదయంలో ఒక్కసారి గుర్తుపెట్టుకోవడానికి. కానీ ఇప్పుడు కూర్చుంటున్నామండి దేనికి? కొబ్బరి చెక్కలు బద్దలు కొట్టుకొని తినడానికి, అక్కడ కొన్నటువంటి లాడులు తినడానికి, అక్కడ ఉన్నటువంటి పులిహార తినడానికి కూర్చుంటున్నామండి. మనం అసలు ఏది అస్తవ్యస్తంగా చేస్తున్నా దేవుడి మీద నింద వేసేస్తున్నామండి. దేవుడు మంచివాడు కాదనేస్తున్నాం. అసలు మనం చేసేది దోషం అంతా మనలోనే ఉందండి. ఇప్పుడు ఇక్కడ స్వామి దగ్గరకు వచ్చేసరికి తీర్థం ఇచ్చారండి నాకు. ఏమని ఇచ్చారండి? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం, పావనం శుభం శుభకరం. ఇప్పుడు ఈ తీర్థాన్ని పుచ్చుకొని ఏమంటారు? ఇది అకాల మృత్యుహరణం. అకాలంగా మృత్యువు రాకూడదు. సర్వవ్యాధి నివారణం, సమస్త పాపాలు తీయాలి. సర్వవ్యాధి నివారణ, సమస్త పాపక్షయకరం, పాపాలన్నీ పోవాలి ఈ తీర్థం తాగితే.
ఎప్పుడైనా అలా జరిగిందండి మనకి? ఇన్నిసార్లు తీర్థం తాగుతున్నాం. మరి ఆ మంత్రం తప్ప? మరి ఎందుకు పెట్టారు ఆ మంత్రం? మంత్రం తప్పు కాదండి, పుచ్చుకోవడంలో దోషం వచ్చిందండి. మనం ఎంతసేపు దేని మీద దృష్టి? ఎలా పెడితే అది అమృతం అయిపోతుందా, ఎలా పెడితే అమృతం అవుతుందా, ఎలా పెడితే అమృతం అవుతుందా, ఎలా పెట్టాలా, ఒంగోవాలా, దీని మీదే దృష్టి అండి. ఎలా పెడితే అమృతం అవ్వదండి. నీ భావన రావాలి. ఏ భావన? ఏం అదృష్టం! శంకరుడు తల మీద నుంచి పడినటువంటి నీళ్లు ఆయన ఒంటిని మొత్తం కూడా కడిగి సమస్త లోకాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పరమేశ్వరుడు యొక్క ఒంటిని తడిపినటువంటి నీళ్లు ఆయన పాదం మీద నుంచి వచ్చి ఇక ఈ పాత్రలో పడ్డాయి. ఆ గంగ నా చేతిలో పడింది అని చెప్పి ఆ నీళ్లు తాగుతున్నప్పుడు ఒక్కసారిగా శరీరం ఇలా పులకించిపోతే అది నిజమైనటువంటి తీర్థాన్ని తీసుకున్న భావనండి. గురువుగారు తొందరగా తీర్థం ఇచ్చేయండి వెళ్ళిపోవాలి అనడం కాదండి. ఇందులో కర్పూరం వేయలేదండి, తులసాకులు వేయలేదండి, చాలా చప్పగా ఉన్నాయండి, ఇది కాదు అసలు. ఇప్పుడు మన ఊరు ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు అనుకోండి, చూస్తుంటాం మనం, ఆయన వాటర్ బాటిల్ తాగుతాడండి. ఉత్తినే ఆయనకి తాగాలని ఉన్నా పక్కకి ఇచ్చేస్తూ ఉంటాడండి. ఆయన ఉన్న వాటర్ బాటిల్ అందుకునే వ్యక్తి అందరితో చూసావా ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చారు సగం నీళ్ళు, నేను ఎంత చనువు అని చెప్పి అందరి దగ్గర గొప్పలు చెప్పుకుంటామండి. నేను అంత చనువు ఆయన. అరే ఒక 5 సంవత్సరాల తర్వాత ఆయన గెలవకపోతే ఈగలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళవు. అటువంటి వ్యక్తి అధికారంలో ఉంటేనే నువ్వు ఆ బాటిల్ ఇస్తేనే అంత నువ్వు పొంగిపోతున్నావే. సమస్త లోకానికి నాయకుడైనటువంటి పరమేశ్వరుడు ఒంటిని తడిపినటువంటి నీళ్లు నీ చేతిలో ఉన్నాయి, నువ్వు అది తాగుతున్నావు, ఎంత పొంగిపోవాలి. ఆ భావనతో తాగితే ఈ 3 ఖచ్చితంగా జరిగి తీరుతాయండి. అది తీర్థం కాదు, శంకరుడు యొక్క ఒంటిని తడిపినటువంటి గంగ అండి మన చేతుల్లోకి వచ్చింది. దాన్ని ఎంత భక్తి భావనతో, ఎంత పులకాంకురమైనటువంటి మనసుతో మనం తాగాలి. ఆ భావన ఎప్పుడైనా మనకు కలిగిందండి. మరి మంత్రం ఎందుకు ఫలిస్తుందండి? ఆ భావన ఎప్పుడు మనకు కలగదు. అసలు మంత్రాలు ఎందుకు చదువుతారో మనకు తెలియదండి. అయితే మనం చేస్తూ ఉంటాం, కానీ ఇవేవి తగ్గడం లేదు. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చేసిన పనికి ఫలితం రావాలండి. మరి నెల పని చేస్తే జీతం వస్తుంది, రోజు పని చేస్తే కూలి వస్తుంది, ఇంట్లో పాచి పని చేస్తే నెలకు జీతం ఇస్తున్నాం. మరి భగవంతుడికి చేస్తున్నాం కైంకర్యాలు, మనకు ఫలితం రావడం లేదు. కారణం ఏంటి అంటే చూడండి, ఒక ఆయనకి జ్వరం వచ్చిందండి. జ్వరం వస్తే గబగబా మందుల షాప్కి వెళ్ళాడు, పారాసిటమాల్ మాత్రం ఇచ్చారండి. ఆయన 2 రోజులు వేస్తే తగ్గిపోయిందండి. ఇప్పుడు అదే ఇంకో వ్యక్తికి టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి. పక్క ఆయనకి జ్వరం వస్తే పారాసిటమాల్ మాత్రం తెచ్చుకున్నాడు, ఒక పూట వేసుకుంటే తగ్గిపోయింది అని టైఫాయిడ్ వచ్చిన వాడు కూడా పారాసిటమాల్ మాత్రం తెచ్చుకొని వేసాడు అంటండి. తగ్గుతుందా? తగ్గదండి. జ్వరంకి అది పారాసిటమాల్ సరిపోతుంది, టైఫాయిడ్కి మాత్రం తగ్గదండి. డోసు పెంచాలండి. డోసు పెంచితేనే ఆ జ్వరం తగ్గుతుంది. ఇది జ్వరమే, కానీ ఇది బలమైన డోసు అండి. అలాగే మనం ఒక జన్మతో వస్తే పూజ సరిపోతుందండి. కొన్ని జన్మల నుంచి భవరోగాన్ని అంటిపెట్టుకొని వచ్చినటువంటి పెద్ద భవరోగం అనే జబ్బుతో వచ్చామండి. మనం చేసినటువంటి డోసు సరిపోవట్లా. ఇప్పుడు బాగా ఎండెక్కిపోయిన తర్వాత చుక్క పడింది అనుకోండి, ఆవిరైపోతుందండి. బాగా విస్తారంగా భూమి తడిచి వరద పారినట్టు పడాలా, అప్పుడు మాత్రమే భూమి మెత్తదనం వస్తుందండి. అలాగే మనం ఎన్నో జన్మలు చేసినటువంటి పాపాల యొక్క భవరోగంతో వచ్చి కొద్దిగా చాలడం లేదు, ఆరిపోతున్నాయి. బాగా ఎండిపోయిన భూమి మీద నీళ్ళు చొక్కబడితే ఎలాగైతే ఆరిపోతుందో మనం చేసిన పూజ ఆరిపోతుందండి. అంటే ఇంకా ఎక్కువగా జరిగితే తప్ప అప్పుడు ఆ ఫలితం మనకి రాదు. డోసు సరిపోవట్లేదండి. ఆ డోసు పెంచే వరకు మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. అయితే ఈ కార్యక్రమాల్లో కూడా మనకి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే భోజనాల దగ్గరికి వచ్చేసామండి. ప్రతిదానికి బెచ్చ. ఏమంటే అయ్యప్ప స్వామి మాలేస్తే బెచ్చ, 3వ సోమవారం వస్తే బెచ్చ, లేదంటే ఒక వార్షికోసం అయితే బెచ్చ, దేవుడి గుడికి వెళ్తే బెచ్చతోనే చచ్చిపోతున్నామండి. భిక్షలో లేదండి పుణ్యం. అయ్యప్ప స్వామి మాల వేసామంటే భిక్ష పుణ్యమా? ఏమండి ఎంత దౌర్భాగ్యం అండి. అయ్యప్ప స్వామి మాల వేస్తే 40 రకాలు పెట్టేసి 18 రకాలు పెట్టేసి రాత్రి 11:30 వరకు భజన, 12 లోపు తినేయాలని చెప్పి 12 అప్పుడు తింటే అందులో రకాలన్నీ వేసేస్తారండి. తినకపోతే తప్పండి. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా, వాడికి అరుగుతున్నా అరగపోయి కడుపు నిండా తినేస్తే వాడికి విరేచనాలు తెల్లవారు తగులుకొని వాడు దేవుడు కూడా పూజ చేయకపోతే, ఒకరోజు పూజ చేయకపోతే ఆ పాపం ఎవరిదండి? భిక్ష పెట్టిన వాడికి వచ్చిందా లేదా పాపం? నీకు 11:30 దాకా ఎవడు పూజ చేయమన్నాడు? 18 రకాలు ఎవడు పెట్టమన్నాడు? 1,00,000 అప్పు అయిపోయిందని చెప్పి సంవత్సరం మొత్తం కూడా అయ్యప్ప స్వామి మాలేసి 1,00,000 అప్పు అయిపోయిందని చెప్పుకు తిరిగితే ఆ పాపం ఎవరిది? గురుస్వామిది అవుతుందండి. నీ స్థాయికి తగినటువంటి పూజ నువ్వు చేయి. నువ్వు ఎప్పుడు తింటే అరుగుతుందో అప్పుడు తిను. 11:30 అప్పుడు 18 రకాలు తింటే నీకు అరుగుతుందా? 1,00,000 రూపాయలు అప్పు చేస్తే నువ్వు తీర్చగలవా?
భగవంతుడు నిన్ను మోసం చేసి నీ చేత బాధలు పెట్టించి పూజలు చేయించుకుంటాడా? ఆయన అంత కఠినాత్ముడు కాదండి. నీ స్థాయికి తగిన రీతిలో నువ్వు పూజ చేయి, నీ స్థాయికి తగినట్టు నువ్వు ఖర్చు పెట్టు, నిరంతరం కూడా స్మరణ చెయ్యి. అది ఒక్కటి చేస్తే చాలండి, ముక్తి వస్తుంది. అప్పులు చేసేయమని, లేనిపోయిన ఆర్భాటాలకు వెళ్ళిపోమని ఏ శాస్త్రం చెప్పలేదు. మనకి అనవసరంగా పక్కదోవలు పట్టించేస్తున్నారు. భక్తిని మూఢబర్కిలోకి తీసుకెళ్ళిపోతున్నాం. ఇదిగో ఈ దీపం ఇటు పెడితే పుణ్యం, ఈ దీపంలో 5 ఒత్తులు వేస్తే పుణ్యం, ఇత్తడి దీపంలో పెడితే పుణ్యం, మట్టి దీపంలో పెడితే పుణ్యం. అక్కడికి జారిపోయామండి మనం అందరం కూడా. దేవుణ్ణి కూడా వంటగది దగ్గరికి తెచ్చేసామండి. ఆయన స్థాయిని దిగజార్చి వంటగది దగ్గర నైవేద్యం దగ్గర తెచ్చేసాం. ఆయన పై స్థాయిలో ఉన్నవాడిని అక్కడ ఉంచుదాం ఆయన్ని, మనం ఆ స్థాయికి ఎదుగుదాం. ఆయన మన స్థాయికి తెచ్చేస్తే మనం పడుతున్న బాధలు ఆయనకి పెట్టేస్తూ ఉంటే మరి సుఖమే ఉందండి. ఆయన ఆ స్థాయిలో ఉంచి మనం ఎదగాలి ఆ స్థాయికి, అప్పుడు మాత్రమే మనకు రక్ష దొరుకుతుందండి. మనం భగవంతుడు ఉత్సవాలు దేనికి చేయాలండి? వార్షికోత్సవం అంటే ఇవన్నీ తెలుసుకోవడానికే చేయాలండి. అందుకే వార్షికోత్సవం చేస్తున్నామంటే గత సంవత్సర కాలంలో నేను ఏమైనా ఈ గుడి ద్వారా సంపాదించానా? మనం ఎక్కడ ఆలోచిస్తామంటే పంతులు ఎంత సంపాదించాడని ఆలోచనతోనే మనం ఉంటామండి. ఆయనకి ఎంత ఇస్తే ఎంత ఇచ్చినా ఆయనకి రుణం తక్కువేనండి. ఎందుకంటే ఆయన కైంకర్యం అక్కడ చేయకపోతే ఆయన అల్లాడిపోతుంటే ఆయన మన్నేం చూస్తాడండి దేవుడు? కారు డ్రైవరే నిద్రపోయాడు అనుకోండి, కారులో ఉన్న వాళ్ళందరూ అయిపోతామండి. కారు డ్రైవర్ ఎంత జాగ్రత్తగా అంత ఉత్సాహంగా ఉంటే మన ప్రయాణం అంత బాగా సాగుతుంది. ఈ లోకాన్ని నడిపిన కారు డ్రైవర్ అండి భగవంతుడు. ఆయనకి నిత్యం కూడా జరుగుతూనే ఉండాలి కైంకర్యాలు. ఎంత జరిగితే మనం అంత ఆనందంగా ఉంటాం, అంత సంతోషంగా ఉంటాం. అందుకే ఈ ప్రదేశం ఇది శివాలయం. ఇక్కడ ఎంత శక్తి వస్తే ఈ శక్తి ద్వారా మనం అంత రక్షింపబడతామండి. ఎక్కడే శక్తి లేకపోతే మనల్ని రక్షించేవాడు ఉండరండి. ఆ శక్తి రావాలంటే మనం ఎక్కడ వచ్చి జపం చేయాలండి, స్మరణ చేయాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. ఇక్కడ ఎంత స్మరణ చేస్తే అంత శక్తి ఎక్కడి నుంచి ఉత్పాదన అవుతుంది. ఆ శక్తి కోసమే వార్షికోత్సవాలు చేస్తారండి. ఇప్పుడు 25,000 రూపాయల ఫోన్ అండి నాది, లేదంటే ఇంకొక ఆయనది 50,000 ఫోన్ అండి, లేదంటే ఐఫోన్ 1,00,000 రూపాయలండి. దానికి ఎంత 1,00,000 రూపాయలు పెట్టినా 2 లక్షలు పెట్టినా ఛార్జింగ్ లేదనుకోండి, ఫోన్ చేయడానికి అవుతుందా? 1,00,000 రూపాయల ఫోనే ఛార్జింగ్ లేదు, అప్పుడు దేనికి పనికి వస్తుందండి? కీప్యాడ్ ఉన్నవాడే ఆడు మాట్లాడుకుంటాడండి, నీ 1,00,000 రూపాయల ఫోన్ ఛార్జింగ్ లేకపోతే ఎందుకు పనికిరాదండి. కీప్యాడ్ ఉన్నవాడు చెవు దగ్గర పెట్టి అలో అలో అంటాడు, నువ్వు మాత్రం ఏం అనలేవని. ఛార్జింగ్ లేకపోతే ఎంత విలువైన ఫోన్ అయినా ఎలాగైతే నిరుపయోగమో, ఎన్ని సుఖాలు ఎన్ని సంతోషాలున్నా భగవద్ ధ్యానం అనే ఛార్జింగ్ లేని మనిషి కూడా అటువంటి నిరుపయోగమేనండి. మనిషికి కావాల్సింది భగవంతుడి యొక్క ధ్యానం, ఆయన మీద మన దృష్టి ఉండాలండి. అయితే అది అలా చేస్తూ చేస్తూ ఏమవ్వాలి? అలవాటు అయిపోవాలండి. ఇంకా వార్షికోత్సవం అంటే ఆ బ్యానర్లు పెట్టి అయ్యా వార్షికోత్సవం జరుగుతుంది మీరు అందరూ రండి అని పిలుస్తున్నారంటే ఇంకా మనం ఎదగనట్టే లెక్కండి. ఇప్పుడు 10వ తరగతి చదువుతాడండి పిల్లాడు, పాస్ అయిపోయాడండి. పాస్ అయిన తర్వాత ఏం చేస్తాడండి? ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతాడు. 10వ తరగతి నేను చదివాను అన్నీ నాకు కంఠస్థ అయిపోయాయని చెప్పి మళ్ళీ 10వ తరగతి చదవాలనుకుంటాడా? ఇప్పుడు మళ్ళీ 10 చదివితే అన్నీ కంఠస్థ అయిపోయి అందరికన్నా ముందు ఉండొచ్చండి. మళ్ళీ వాడు 10 చదివాడంటే దాని అర్థం ఏంటి? ఫెయిల్ అయిపోయాడని లెక్కండి. మళ్ళీ 10 పాస్ అయిపోయిన వాడు మరి 10 చదవడండి. మళ్ళీ 10 వాడు రెండోసారి చదువుతున్నాడంటే ఫెయిల్ అయిపోయినట్టే లెక్కండి. ఇంకా మన జీవితంలో ఆ వార్షికోత్సవం పిలిస్తేనే తప్ప రావడం లేదంటే మనం పాస్ అవ్వనట్టే లెక్కండి. మనం ఫెయిల్ అయిపోతున్నాం ప్రతి సంవత్సరం. పాస్ అయిపోయామంటే మరి ఎక్కడికి రావక్కర్లేదండి. హాయిగా నువ్వు ఇప్పుడు హాస్పిటల్ ఉందండి, హాస్పిటల్లో ఎంతోమందికి అనారోగ్యాలు తీరిపోతాయి. పెద్ద డాక్టర్ గారు ఉంటారు హాస్పిటల్లో, అక్కడికి వెళ్తే ఎటువంటి జబ్బు అయినా తీరిపోతుందని. అలాగని చెప్పి ఎవడైనా హాస్పిటల్ పెద్దదంట, ఆయన మంచి డాక్టర్ అంట, ఎన్నో జబ్బులు తీర్చాడటని చెప్పి ఎవడైనా సరే హాస్పిటల్ చూడడానికి వెళ్తాడండి. మనం వెళ్ళామంటే దాని అర్థం ఏంటి? ఏదో ఒకటి ఉంది లోన, ఏదో ఒకటి ఉంటేనే లోనకి వెళ్తామండి, లేకపోతే వెళ్ళమండి హాస్పిటల్కి. మరి మనం ఆ స్థాయిలోకి ఎదగకుండా ఇంకా ఎక్కడే ఉంటున్నామండి. అంటే భవరోగంతో ఇంకా ఉంటున్నాం. ప్రహ్లాదులాగా నీకు అంతటా భగవంతుడు కనబడాలండి. ప్రహ్లాదుడికి ఏ గుడికి వెళ్ళాడండి? ఏ ఉత్సవం చేశాడు? ఆయనకి అంతటా భగవంతుడే కనబడ్డాడు. ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు నీవెందెందు వెతికి చూసినా అందందే కలడ దానవాగ్రని కంటే 7 ఏళ్ల బాలుడు అనగలిశాడండి, మనం అనలేకపోతున్నామండి. ప్రహ్లాదుడు ఇలాగే నారాయణ అంటున్నాడండి. చంపేద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా చవడం లేదండి. హిరణ్యకశిపుడికి ఏంటంటే నారాయణ అన్న నామాన్ని మానిపించాలి. దేశంలో ఎక్కడా నారాయణ నామం లేదు, కొడుకు మాత్రం అంటున్నాడు.
ఒకరోజు కొడుకుని పిలిచాడు. అయ్యా, నీ కొడుకు చావడం లేదయ్యా, ఎన్ని హింసలు పెట్టినా చావడం లేదు, భగవంతుడు రక్షించేస్తున్నాడు అంటే కొడుకుని పిలిచాడంట. ప్రహ్లాదుని చూసి తండ్రి హిరణ్యకశిపుడు అన్నాడంటే, ఒరే నిన్ను చూస్తే నాకు చాలా ఆనందం, ఎందుకంటే నేను 1000 సంవత్సరాలు తపస్సు చేసి పొందనటువంటి శక్తులన్నీ నువ్వు చిన్నతనంలో పొందావు. అందుకే కదా నేను అగ్నిలో తోశాను, అగ్నిదేవుడు బయటికి తెచ్చాడు. సముద్రంలో తోశాను, వరుణదేవుడు బయటికి తెచ్చాడు. విషంతో కూడిన అన్నం పెట్టాను, నీకు అమృతం అయిపోతుంది. నువ్వు ఏది నేను చేస్తున్నా అందులో నీకు చావు రావడం లేదు, అంటే నాకన్నా గొప్ప శక్తులు నువ్వు పొందేవరా. తండ్రికి ఆనందం ఏంటి? తన కడుపున పుట్టినటువంటి బిడ్డడు తనకన్నా ప్రయోజకుడైతే తండ్రికి ఆనందం. కాబట్టి నాయనా, నువ్వు నాకన్నా శక్తివంతుడివి. అయితే నీకు నాకు పేచీ ఎక్కడ వస్తుందంటే, నువ్వు నారాయణ అంటే నాకు సర్రమని బీపీ లేచిపోతుంది. నువ్వు ఒక్క నారాయణ అనకరా, నువ్వు అనకపోతే నువ్వు నా కొడుకుని ప్రకటిస్తాను, సింహాసనం మీద కూర్చోబెడతాను. కాబట్టి ఎవరే నువ్వు నారాయణ అనకరా అన్నాడు. ప్రహ్లాదుని అన్నాడు, నాన్న నేను నారాయణ అంటే నీకు అంత బాధ అనిపిస్తుందా, నీకు అంత కోపం వస్తుందా? అయితే నేను నారాయణని మరి అన్నా అన్నాడు. అసలు నారాయణుని నేను ఎందుకు అనాలి? నారాయణుడు నాకు బట్టలు కొన్నాడా? నారాయణుడు నాకు ఆభరణాలు ఇచ్చాడా? నారాయణుడు గారు నాకు రథం ఇచ్చాడా? నారాయణుడు గారు నాకు ఇల్లు ఇచ్చాడా? నారాయణుడు గారు నాకు పరుపు ఇచ్చాడా? నారాయణుడు గారిని నాకు హాయిగా ఆనందంగా అనుభవించడానికి కావలసిన పంచపక్ష పరమాణాలు పెడుతున్నాడా? నారాయణుడిది ఏంటి గొప్ప? ఒరే నేను నారాయణ అనొద్దు అంటున్నాను రా, ఒక్కసారి అన్నాను రా, నువ్వు ఇన్నిసార్లు అంటున్నావేంట్రా? నాన్నగారు మరి నారాయణుని మరి అన్నండి. నారాయణుడు గొప్పతనం ఏముందండి? నారాయణుడు మన కుటుంబానికి పెద్ద, లేదంటే నారాయణుడు కానీ మీరు నన్ను పెంచుతున్నాడా? నారాయణుడు కానీ నాకు తండ్రిగా మారాడు. ఒరే మళ్ళీ నువ్వు నారాయణ నాన్నగారు నారాయణుని మరి అనండి. అసలు నారాయణ నామస్మరణ ఒరే మళ్ళీ అంటున్నావురా, ఏ మాట అన్నా నారాయణ అంటున్నాడండి. అప్పుడు అన్నాడు, ఒరే నువ్వు నారాయణ అనకుంటే ఏదైనా ఒక మాట మాట్లాడు. నాన్నగారు అయితే నారాయణని మరి ఎప్పుడు నేను అన్నాను, ఒరే మళ్ళీ నారాయణ అంటున్నావు అంటే అప్పుడు అన్నాడంట, ఏం చేయడం? అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేర చేరనీర్తి వినత గుణశీల మాటల వేయునేల. ఆ అంబుజోదరుడైనటువంటి నారాయణుడి యొక్క నామం నా ఊపిరి ఎలాగైతే నాకు తెలియకుండా ఆడుతుందో నాకు అలా అలవాటు అయిపోయింది నాన్న. నోరు తెరిస్తే నారాయణ తప్ప ఇంకొక మాట రావడం లేదు, నన్ను ఏం చేయమంటారు నాన్నగారు అని చెప్పి ప్రహ్లాదుడు అన్నాడండి. నారాయణ నామం మనకు అలా అలవాటు అయిపోవాలండి, నోరు తెరిస్తే ఆ మాట వచ్చేయాలండి. ప్రహ్లాదుడికి అలా వచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా ఈ భూమండలం మీదకి దిగాడండి. ఎంత వయసు ఉందండి, ఏం పాండిత్యం ఉందండి, నిరంతరం కూడా నారాయణ 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 అన్న నామాన్ని స్మరణ చేశాడు మర్చిపోకుండా. తాను ఏం చేస్తున్నా నారాయణే. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీల నిద్రాదులు చేయుచున్ లక్షింపుచున్ తిరుగుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలీ చింతామృత స్వాద సంధానుండై మరచన సురారీచుదుడై ఏతద్ విశ్వమున్ భువరా. అన్నింటికన్నా అతీతమైనటువంటి బలవంతుడు భగవంతుడు నాన్న. అటువంటి భగవంతుని పట్టుకోవాలి తప్ప ఇప్పుడు నిన్ను పట్టుకుంటే నాకేం వస్తుంది? ఎన్నాళ్ళు నువ్వు ఉంటావు. నీ తమ్ముడు ఉన్నాడు హిరణ్యాక్షుడు, వాడు బలవంతుడు అన్నాడు, వాడిని నమ్ముకున్న వాళ్ళందరూ వాడితో పాటుగా పోయారు. బలవంతుడైనటువంటి భగవంతుని పట్టుకుంటే జన్మరాహిత్యం నాన్న. కాబట్టి నీకు నాకు బ్రహ్మాదులకును బలం ఇవ్వడు, అటువంటి బలవంతుడు భగవంతుడు. ఆయన ఎంత బలవంతుడు అంటే మీకు చెప్తానండి. సీతమ్మను ఎత్తుకొద్దామని చెప్పి రావణాసురుడు శూర్పణఖ చెప్పిందని చెప్పి అంగీకరించాడండి. సరే ఏర్పాట్లు చేశాడు, మారీచుని పట్టుకున్నాడు, జింక రూపంలో మారమన్నాడు, ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఎందుకైనా మంచిది, మా రాక్షస వంశానికి ఒక కుల పెద్ద ఉన్నాడు, ఎవరు? బలిచక్రవర్తి. బలిచక్రవర్తిని ఒక్కసారి అడుగుదాం, ఆయన ఎక్కడున్నాడు? వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి నెట్టేసాడండి. పాతాళ లోకంలో ఉన్నాడు బలిచక్రవర్తి. ఒకసారి వెళ్దామని రావణాసురుడు వచ్చాడండి. వస్తే తాతగారు బాగున్నారని అడిగాడు బలిచక్రవర్తి. ఒరే బాగున్నాను రా మనవడా, చాలా రోజులకు వచ్చావు, కూర్చో అని చెప్పాడు. పంచపక్ష పరమాన్నాలు పెట్టాడు. ఏ పని మీద వచ్చావురా మనవడా అన్నాడు. ఏం లేదు, రాముడు లక్ష్మణుడు సీతమ్మ అడవిలో తిరుగుతున్నారు, రాముడు భార్య సీతమ్మ గొప్ప అందగత్తి అంట, నాకు చెప్పారు, నేను చూశాను. ఆ సీతమ్మను ఎత్తుకొచ్చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమైనా ఒక సలహా ఇస్తావేమో, నీ దగ్గరకు వచ్చాను తాత అన్నాడు. ఒరే తాతని అడిగా మంచిదే, కానీ రాముడు చాలా బలవంతుడురా, రాముడితో మాత్రం నువ్వు పెట్టుకోకరా, చాలా ప్రమాదం అయిపోతుంది అన్నాడు. తాతగారు మీకు ఎవరో తెలియక చెప్పారంటే రాముడు ఏం బలవంతుడు? రాముడికి ఒక తల ఉంది, నాకు 20 తలలు ఉన్నాయి, 10 తలలు ఉన్నాయి. రాముడికి 2 చేతులు ఉన్నాయి, నాకు 20 చేతులు ఉన్నాయి. రాముడు కనీసం నడవడానికి చెప్పులు లేవు, నాకు పుష్పక విమానం ఉంది, నాకు లంక ఉంది, నా దగ్గర తపస్సు ఉంది, ఎంత బలం నా దగ్గర ఉంది, నేను 20 చేతులతో కైలాసాన్ని కదిపాను, అంత బలవంతుణ్ణి. మరి రాముడు బలవంతుడు అంటున్నావు, దీని లేనివాడు, దిక్కు లేనివాడు. ఒరే అయినా నా మాట వినరా, రాముడి జోలికి నువ్వు వెళ్ళకరా అన్నాడు.
చిచి తాతగారు మీరు ఏదో మంచి చెప్తారు అనుకుంటే మీరేం మంచి చెప్పట్లేదు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంటే వీడి ఉద్దేశంలో మంచి అంటే ఏంటి? సీతమ్మను ఎత్తుకొచ్చి అంటే వీడికి మంచి అండి, వద్దు అని చెప్తే అది చెడ్డండి. ఎవరైనా అంతే కదండి, మంచి మాటలు చెప్తామంటేనే ప్రమాదం అండి. అదే ఏమైనా పురాణాలు చెప్తామంటే బోల్డ్ మంది వస్తుంటారండి. కాబట్టి నువ్వు విన్న తాత మంచోడు కాదు, నువ్వు ఏం చెప్పట్లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఒరే మనవడు వచ్చావు, సరే ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఆ బంగారం కథ ఉంది పట్టుకెళ్ళిపోరా అన్నాడు. బంగారం కదా పట్టుకెళ్దామని చెప్పి, బంగారం అంటే రావణాసురుడు గొప్ప ఇష్టం అండి, లంకే బంగారం మొత్తం ఒక చేతితో ఇలా పెట్టాడంటండి, కదల్లే. 2 చేతులు పెట్టాడంట, కదల్లే. 3 చేతులు పెట్టాడు, కదల్లే. 4 చేతులు పెట్టాడు, బలవంతం ఉపయోగిస్తాడు. అలా 20 చేతులు పెట్టాడండి, కదుపుతున్నాడు, తన శక్తిని అంతా ఉపయోగిస్తాడు, కనీసం కదలడం లేదు. ఇదేంటి తాత, ఈ 20 చేతులతో కైలాసాన్ని కదిపేశాను ఒకసారి, ఇదేంటి గద కదపలేకపోతున్నాను, ఈ గద ఎవరిది అని అడిగాడు. ఈ గద మన వంశంలో ఉన్నటువంటి హిరణ్యకశిపుడిదిరా. హిరణ్యకశిపుడిని స్వామి సంహారం చేసిన తర్వాత గద తెచ్చి నా దగ్గర పడేశారు. ఈ గదని హిరణ్యకశిపుడు ఒక చేతితో పట్టుకునేవాడు, దేవతలందరినీ ఇలా గిరగిరగిర తిప్పి కొడుతుండేవాడు. అంటే ఇప్పుడు ఈ మైకి నేను ఎలాగైతే తిప్పేస్తున్నానో, హిరణ్యకశిపుడు ఈ గదని అలా తిప్పి దేవతలను ఇబ్బంది పెట్టాడు. అయితే నువ్వు బలవంతుడివే, హిరణ్యకశిపుడు బలవంతుడురా అన్నాడు. నేను 20 చేతులతో ఎత్తలేనటువంటి గద హిరణ్యకశిపుడు ఒక చేతితో ఎత్తాడు అంటే ఆయనే బలవంతుడు అన్నాడు. మరి అటువంటి హిరణ్యకశిపుడిని శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా వచ్చి నల్లిని నలిపినట్టుగా నలిపి పారేశాడు రా. మరి ఇప్పుడు ఎవరు బలవంతుడు? అయితే శ్రీ మహావిష్ణువు ఆయనే రాముడిగా ఉన్నాడు రా. మరి ఆయన ముందు నీ బలం నిలబడుతుందా? కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండని చెప్పాడంట. ఆయనే రాముడిగా ఉన్నాడు. హిరణ్యకశిపుడు ఎత్తినటువంటి గదనే నువ్వు ఎత్తలేకపోయావు. అటువంటి హిరణ్యకశిపుడిని సంహారం చేసినటువంటి నారాయణుడు రాముడుగా తిరుగుతున్నాడు. ఆయన దగ్గర నువ్వు నిలబడలేవురా, జాగ్రత్తగా ఉండని చెప్పాడు. విన్నాడా? అన్నీ పోగొట్టుకున్నాడండి. అంటే భగవంతుడు బలాన్ని అంగీకరించి పట్టుకున్నటువంటి విభీషణుడు రక్షింపబడ్డాడు. భగవంతుడిని నమ్మనటువంటి రావణాసురుడు పతనానికి వెళ్ళిపోయాడండి. కాబట్టి భగవంతుడు అన్నవాడు ఈ లోకంలో గొప్ప శక్తివంతుడండి. ఆయన శక్తితో సరిసమానమైనటువంటి శక్తి ఈ లోకంలో ఎవరి దగ్గర లేదండి. మరి ఆయన శక్తిని మనం పొందాలి, మనకు అవకాశం ఉందండి. దేనితో ఉంది? ఈ నోటితోనే ఉందండి. కేవలముగా స్మరణ చేసినంత మాత్రం చేత ఆయన పొంగిపోతాడు. ఆ స్మరణలు ఎక్కడి నుంచి రావాలండి? హృదయపూర్వకంగా భగవత్ స్మరణ చేస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ మనం చూడండి, మనకి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివాలయాలు ఉన్నాయి, ధరించడానికి దగ్గర మార్గం అండి. కానీ మనం దాన్ని పట్టించుకోమండి. ఇది ఎలా ఉంటుందంటే, రైల్వే స్టేషన్ పక్కనే ఉంటారండి, వాడు ఎప్పుడూ ట్రైన్ తప్పిపోతుంటాడు. చూడండి, రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నవాడు ప్రయాణాలు చేస్తే వాడు ఎప్పుడూ ట్రైన్కి అందడండి. ఎందుకు? పక్కనే ఉన్న కోత వచ్చిందంటే గబాలను వెళ్ళిపోతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనుకోండి. అదే ఒక అరగంట ప్రయాణం చేసిన వాడు మాత్రం పావుగంట ముందే ఉంటాడు. ఇప్పుడు బ్రహ్మసూత్రాలు కలిగినటువంటి ఆ అనుగ్రహం ఇవ్వగలిగినటువంటి క్షేత్రాలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారండి. పక్కనే ఉంది కదండి, మనకు కొద్దిగా ఏముందిలే మనం తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకుంటాం, ఒగ్గేస్తూ ఉంటామండి. కానీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి కాశీ వెళ్దామా, శ్రీశైలం వెళ్దామా, బ్రహ్మసూత్రాలు ఉన్నటువంటి లింగాకారాల దగ్గరికి వాళ్ళు తరిస్తున్నారండి. కానీ మన పక్కన ఉంది కదండి, మనకు చులకన, మనం తరించవాలి. మనం ఎప్పుడు తప్పిపోవడమే ట్రైను. కాబట్టి మన పక్కన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం అండి, గొప్ప శక్తి ఉంది. భూమి నుంచి ఆకర్షణ శక్తి తీసుకొని స్వచ్ఛందంగా, అంటే స్వయంభూగా ఉన్నటువంటి ఆ శక్తిని తీసుకొని మనకి ఆ శక్తిని ఉత్పాదన చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి లింగమూర్తి స్వామి అండి. ఆయన ఉట్టి లింగము అనుకుంటే అది ఎప్పటికీ మనల్ని రక్షించదండి. సాక్షాత్ పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. అలా అనుకున్న నాడు ఖచ్చితంగా మనం రక్షింపబడతాము. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఆ ఒక్కటి మానేసి ఇప్పుడు పక్కన ఉన్నవాడు ఎలాగైతే తప్పిపోతుంటాడు, మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటామండి. నువ్వు ఎక్కడికి తిరగక్కర్లేదు, నీ ఇంటి దగ్గరే ఉంది. ఇక్కడొక్క పట్టుకొని నువ్వు నిలబడిపోతే, మార్కండేయుడు 16 సంవత్సరాల అల్పాయుష్కుడు పూర్ణాయుద్ధాయం పొందాడే లేదా పరమేశ్వరుడి దగ్గర? మరి ఆయన ఏమి ఇవ్వలేడు అంటే, ఎక్కడున్నవాడికి ఒక శక్తి, శ్రీశైలం ఉన్నవాడికి ఒక శక్తి, కాశీలో ఉన్నవాడికి ఒక శక్తి ఉంటుందా? ఎక్కడైనా భగవంతుడు ఒక శక్తితోనే ఉంటాడండి. నీ ఇంట్లో దేవాలయంలో అంగుష్ట మాత్ర ప్రమాణంగా ఉన్నటువంటి లింగమూర్తిలో కూడా అదే శక్తి ఉంటుందండి. మనకి వడ్డిపతి పద్మాకర్ గారు ఉదయం చెప్పుంటారు, మనం ఎక్కడ దిగిపోయామంటే ఇంట్లో లింగాకారం ఉంటే అది శ్మశానంతో సమానం అని చెప్పి ఎవరూ కూడా పరమేశ్వరు వచ్చినా మనం ఇంట్లో చేయడం మానేసామండి. భయం. సీతమ్మ పేరు పెట్టుకోవాలంటే భయం. అన్నీ మనకి భయాలేనండి. ఏమంటే సీతమ్మ పేరు పెట్టుకోవడానికి భయం అండి, ఎందుకంటే కష్టాలు వస్తాయని చెప్పిందండి ఒక ఆవిడ. పిచ్చి మొహమా, సీతమ్మ పేరు పెడితే కష్టాలు వస్తాయి, కానీ భర్త రాముడు లాంటి వాడు వస్తాడమ్మా, అంతకన్నా భాగ్యం ఇంకేం కావాలి?
సీతమ్మ పేరు పెడితే కష్టం వస్తుందని జడుస్తున్నా, కానీ రాముడు భర్త అయిపోతాడు. అంతకన్నా భాగ్యం ఏమైనా ఉందా? మరి ఆ ప్రయత్నం మనం చెయ్యాలండి. అవేమీ మనం చేయమండి. మనకి ఏదైనా మనం సుఖంగా ఉండాలి. మనం సంతోషంగా ఉన్నంతవరకే దైవమైనా ధర్మమైనా. మనకు తేడా వచ్చింది అనుకోండి, వదిలేస్తామండి. ఇప్పుడు ఒకడు వెళ్ళిపోతున్నాడు, 100 రూపాయలు దొరికిందండి. చిచ్చి, మనం ఇన్ని ఉపన్యాసాలు విన్నాం, ఎంతమంది గురువుల దగ్గర ఉన్నాం, 100 రూపాయలు మంద కానీ మనం ఎందుకు పుచ్చుకోవడం అని చెప్పి, అయ్యా 100 రూపాయలు దొరికిందని మైక్రో అనౌన్స్మెంట్ వస్తుంది. అదే ఒక 500 రూపాయలు కట్టబడింది అనుకోండి, మరి మన ధర్మం అక్కడితో సరే అండి. మన ధర్మం ఎక్కడ కాసింది? 100తో కాసిందండి. 500 కట్ట కనబడేసరికి ధర్మం పోయిందండి. అప్పుడు తువ్వాలేసేయడం, మెల్లికి ఎలాగోలాగా అంగీకరించుకోవడం. అంటే మన పరిస్థితి అందరిది అలాగే ఉందండి ఆలోచన. మరి ధర్మం ఎలా కాపాడుతుందండి? ధర్మం అనేది అన్నింటికీ ఒక స్థాయిలో నిలబడాలి. ఆ స్థాయిలో నిలబడగలిగినటువంటి స్థాయి మనకు రావాలంటే ఆ జపం జరగాలండి. ఆ తపస్సు మనలో నిరంతరం జరుగుతూ ఉంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ స్థాయికి వెళ్తాము. అయితే ఒక్క జపం చేయడం మానేసి మిగతావన్నీ చేస్తున్నాం, బాధలు పడుతున్నామండి. మూర్ఖులం అయిపోలేదండి. ఒక దగ్గర ఇలాగే ప్రవచనాలు జరుగుతున్నాయండి. ప్రవచనాలు జరుగుతుంటే ఒక గురువు గారు చెప్తున్నారు ప్రవచనాలు, అందరూ వింటున్నారండి. ఒక జమీందారు గారు అలాగా, అందుకే వరుణ దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు తొందరగా ఆపేయమంటారు, ఏమైనా వర్షం పడింది లోన కూర్చుంటే మరి ఇంక వీళ్ళు ఎక్కడికి వెళ్ళరని. ఒక జమీందారు వెళ్ళిపోతున్నాడంట. ఆ జమీందారు అనుకున్నాడంట, ఈయనకేం పని పాటు లేదు, గురువు అని చెప్పి అక్కడ కూర్చుంటే 4 విషయాలు చెప్తే పళ్ళు ఇస్తారు, ఫలాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు. వీటికి అలవాటు పడిపోయి ఇప్పుడు వీడు చెడిపోయింది కాకుండా అందరినీ ఇలా కూర్చోబెట్టేస్తున్నాడు. ఈ గంట ఉంటే ఒక్క లారీ లోడ్ కానీ వేసుకుంటే, ఒక రాయి వేసుకుంటే 1500 వస్తాయి. లేదంటే ఒక ఆవుకి పాలు పితుక్కుని అమ్ముకుంటే ఒక 200 వస్తాయి. అనవసరంగా వీడి సమయాన్ని పాడు చేసేస్తున్నాడు అని చెప్పి రోజు జమీందారు ఈయన తిట్టేవాడు. వీడు స్వామిని అందరినీ చేసేస్తున్నాడు. ఒకరోజు ఈయన ఏం చేశాడంటే, గురువు గారు జమీందారు ఇంటికి వెళ్ళాడంట. ఇప్పుడు నన్ను ఎంత తిట్టినా మన ఇంటికి వచ్చేసరికి ఏమంటామండి, గురువుగారు నమస్కారం అండి అంటావా అనవా? సరే, గురువుగారు వచ్చేసరికి గురువుగారు నమస్కారం అండి అన్నాడు. నమస్కారం అన్నాడు. ఏవో పళ్ళు ఫలాలు తెచ్చాడు. ఒక 500 రూపాయలు దక్షిణ పెట్టాడు. అయ్యా, నువ్వు నాకు దక్షిణ వద్దు, నీ పళ్ళు వద్దు, నీ ఫలాలు వద్దు. అయితే నువ్వు నాకు ఏం చేయాలంటే, ఈ ఊర్లో సోమరిపోత ఎవరైనా ఉంటే ఒక్కరిని కనిపెట్టు, వాడికి ఎంతో అంత జీతం ఇద్దాం, వాడిని కనిపెట్టు అన్నాడు. ఆయన అన్నాడంట, భక్తుడిని కనిపెట్టాలంటే ఇంటింటికి తిరగాలి, ఎవరున్నారో ఊరు మొత్తం తిరిగితే ఒకడో ఇద్దరు కనబడతారో లేదో చెప్పలేం. కానీ సోమరిపోత కనబడాలంటే ఎక్కడ తిరగాలండి? పక్కింట్లోనే ఉన్నాడండి. వాడి దగ్గరికి వెళ్ళాడంట. ఒరే, నువ్వు సోమరిపోతువేనా? నీ సోమరిపోతుని అన్నాడు. అయితే నీకు రారా అని చెప్పాడంట. ఏం చేయమని? వీడికి నెలకి జీతం ఇవ్వండి. అది ఏం చేయాలి నేను పని? నువ్వు కర్రట్టుకుని ఊళ్ళో తిరగడమే. ఇదేంటండి, ఇంతకుముందు కర్రట్టుకుని ఊళ్ళో తిరిగితే అందరూ చీచి అనేవారు, ఇప్పుడు అలా తిరుగుతుంటే జీతం ఇస్తామంటున్నారు, చాలా సంతోషం అని చెప్పి ప్రతిరోజు ఇంక తిరగడం అండి. ఇంతకుముందు తిరిగితే ఎవడో రూపాయి ఇచ్చాడు కాదు, ఇప్పుడు జీతం ఇస్తున్నారు, హాయిగా తిరుగుతున్నాడంట. ఈ జమీందారు కొన్నాళ్ళు అయ్యేసరికి వయసు అయిపోయింది, చావు దగ్గరికి వచ్చేసింది. డాక్టర్లు చెప్పేశారంట, అయ్యా 1 రోజు 2 రోజులు తీసే బయటికి అన్నాడంట. సరే, ఆ ఇంట్లోంచి బయటకు పెట్టేశారండి. పెట్టేస్తే ఇప్పుడు ఈ జమీందారు ఏం చేశాడు, ఎవరు అందరినీ పిలవండి, అలా చిన్నాయన ఆ ఊర్లో ఉన్నారా, పెద్దనాయన ఈ ఊర్లో ఉన్నారా, మా అప్పజిల్లా ఆ ఊర్లో ఉంది, అందరినీ పిలవండి అంటున్నారు. గట్టిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు ఎక్కర్లేదండి. వాడితో నాకేం పని ఉంది, వీడితో నేను మాట్లాడినా, వాడితో నాకేం ఉంది అంటాం. ఏమైనా చిన్న రవ్వ జారింది అనుకోండి, అందరూ కావాలి. వాళ్ళందరూ వచ్చి ఏంటి, ఒరే నీకేం పర్లేదురా, తగ్గిపోతుందంటే వీడికి ధైర్యం. బయట పెట్టేశారు, అందరూ వచ్చారు చూస్తున్నారు. ఒరే ఇంకొకటి రాలేదురా అన్నారు. ఎవరు? ప్రతి నెల జీతం ఇచ్చిన సోమరిపోతు రాలేదురా అన్నారు. వాడిని కూడా పిలిచారంట. పిలిస్తే వాడు వచ్చాడండి. అయ్యో పాపం, మహానుభావుడు, ఎన్నాళ్ళు పెట్టి నాకు జీతం ఇస్తున్నావు, పని లేదు పాటు లేదు, ప్రతి నెల జీతం ఇస్తున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే, చాలా దూరం ప్రయాణం రా, వెళ్ళిపోతున్నాను రా, మరి కనబడినాను. అయ్యా గురువుగారు, మరి అంత దూరం ప్రయాణం అంటున్నారు, ఎక్కడికి వెళ్ళగలరో లేదో, ఎందుకైనా మంచిది ఆ రథం పట్టుకెళ్ళండి బాబు, మీరు సంపాదించుకుని రథం పట్టుకు. ఒరే రథంతో వెళ్ళడానికి అవ్వదురా, ఇంకా దూరం వెళ్ళిపోతున్నాను. అయితే పోనీలండి, ఇంతమంది సేవకులు ఉన్నారు కదా, పోనీ ఎందుకైనా మంచిది ఒక 4 సేవకులను పట్టుకెళ్ళండి. వీడేంట్రా ఆయన సేవకులు అంటున్నారు, ఎవరిని పిలుస్తాడని చెప్పి ఆ సేవకులందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఒరే సేవకులను కూడా పట్టుకెళ్ళడానికి కుదరదురా అన్నాడు. పోనీ ఎందుకైనా మంచిది, ఇప్పుడు తిరుపతి వెళ్తేనే ఒక 50,000 రూపాయలు జోబులు వేసుకుంటాం కదండి, దూరం ప్రయాణం అంటున్నారు, బోల్డ్ సంపాదించారు, ఒక కట్ట పట్టుకెళ్ళండి అన్న. ఒరే కట్ట పట్టుకెళ్ళడానికి కూడా అవదరా, పోనీ మీ ఆవిడ నేనే పట్టుకెళ్ళండి అన్న. ఆవిడ ఏంటంటే, ఒరే దిక్కుమేలాడు, నువ్వు వచ్చినట్టు ఉండరా, నన్ను పట్టుకెళ్ళమంటే ఏంట్రా నాయన, అవదు నా వల్ల కాదని చెప్తే, ఒరే ఆవిడని కూడా పోనీ పిల్లల్ని, వాళ్ళు రారురా, ఎవరూ రారా అని చెప్తే, ఆ సోమరిపోతు ఏం చేసాడంటే, ఆ కర్ర తెచ్చి ఈయన చేతులు ఇచ్చాడంట. నా చేతులు ఎందుకు పెట్టావు? నేను సోమరిపోతు అన్నావు, నిజంగా నువ్వురా నిజమైన సోమరిపోతు, ఎన్నాళ్ళు ఇంత కష్టపడి సంపాదించావు, మోసుకొల్చావు, పిల్లలు అన్నావు, పేరెంటాలన్నావు, నీ ప్రయాణానికి ఎవడూ తోడు రానటువంటి నువ్వు దానికోసం అంత వెంపర్లాని నువ్వు సోమరిపోతా, నేను సోమరిపోతా, అందుకు నీ చేతులు కర్ర పెట్టాను అన్నాడు.
సోమరిపోతులు అయిపోతున్నాం. ఏది సంపాదించాలి, అది ఏది వస్తుందండి? చేసిన పాపము పుణ్యము కర్మములు తప్ప శంకర. చేసినటువంటి పాపము పుణ్యమే మనతో వస్తాయండి, మిగతావి ఏవి కూడా రావండి. మరి రాని వాటి కోసం ఏదైతే వస్తుందో దాన్ని వదిలేస్తున్నామండి. మరి యజమాని చేసిన తప్పు మనం చేస్తున్నాం, నవ్వుతున్నాం, కానీ మన జీవితంలో అందరం చేసిన పని అదేనండి. మనతో ఏది తోడొస్తుందో అది సంపాదించుకోవాలి ఖచ్చితంగా. అది ఒక్కటిగానే ఉంటే మిగతావన్నీ కూడా మన బలానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న మొక్క మీద గత్తం పోసామనుకోండి, ఏమవుతుంది? మొక్క విరిగిపోతుంది, గత్తం ఎక్కువ చచ్చిపోతుంది. అదే కొద్దిగా పెరిగిన తర్వాత గత్తం వేసామనుకోండి, ఆ గత్తం యొక్క సారాన్ని పీల్చుకొని ఇంకా పెరుగుతుందండి. మనం ఎదిగితే కష్టం కూడా మనం ఉపయోగించుకుంటామండి, కర్మ కూడా మనం ఉపయోగించుకుంటాం. ఎలా ఉంటుందంటే, ఒక గురువు గారి దగ్గర శిష్యుడు వచ్చాడంటండి. గురువుగారు, ఏంటి కష్టాలు తట్టుకోలేకపోతున్నానండి, ఏదో ఒక మంచి మంత్రం చెప్పండి, కష్టం అన్నది నా ఇంటికి రాకూడదండి అన్నాడు. ఒరే చెప్తాను రా, అలాంటి మంత్రం నా దగ్గర ఉందా అన్నాడు. అయితే గురువుగారు చెప్పండి అన్నాడు. సరే చెప్తాను, కానీ అదిగో ఆశ్రమం ఉంది, ఆ రాయి ఉంది, తొలగించిరా నాయన, నాకు ఇబ్బంది అయిపోతుంది, తొయ్యలేకపోతున్నాను. వాడు తోసాడంట, కదల మళ్ళీ బలంగా తోసాడంట, కదల. గురువుగారు, నేను ఒక్కడ వాళ్ళు అవడం లేదు, నలుగురిని తెమ్మంటారా? నువ్వే తొయ్యాలి, ఎన్నాళ్ళైనా నువ్వే తొయ్యి అన్నాడు. అప్పుడే చెప్తాను నీకు అన్నాడు. ఈ రోజు రావడం, ఉదయం గంట తొయ్యడం, సాయంత్రం గంట తొయ్యడం, చెమటలు ఎక్కిపోవడం, వెళ్ళిపోవడం, ఇలా నెల అయిపోయిందండి. గురువుగారు, నా వల్ల కాదండి, నెల రోజులు అయిపోయిందండి, మీరు ఏదో నా మీద పగబెట్టినట్టున్నారు, ఇదేంటి కథలను రాయి నన్ను తొయ్యమంటున్నారు, అది కథలరు, మీరు ఎప్పుడు మంత్రం చెప్తారంటే నువ్వు రారా అన్నారు. లోనకి తీసుకెళ్ళారు. ఒక పెద్ద అద్దం ఉందండి, ఆ అద్దం ముందు నిలబెట్టారంట. ఆశ్చర్యపడిపోయాడండి. కండలు తిరిగిన శరీరంతో ఉన్నాడండి, మంచి పిక్కలు తేరిపోయి ఉంది శరీరం అంతా కూడా. ఇదేంటి గురువుగారు, ఎప్పుడు ఏలబడిపోయిన పొట్ట, జారిపోయినటువంటి జబ్బలు, బాగా ముడతలు పడిన శరీరం, ఇదేంటి కండలు తేరిపోయిందండి శరీరం. నేను అప్పుడు అద్దాలు చూసుకునేవారు కాదండి, ఇప్పుడైతే అడుగు తీసి అడుగెత్తే అద్దం లేకపోతే అవ్వదు, కానీ అప్పుడు అద్దాలు చూసుకునేవారు కాబట్టి, ఇదేంటి గురువుగారు ఇంత బలంగా తయారైన అంటే, నాయనా నిన్ను ఇంత బలంగా తయారు చేసింది ఆ రాయే. రోజు ఉదయం సాయంత్రం తొయ్యడం వల్ల ఎక్సర్సైజ్ అయిపోయి నువ్వు బాగా బలవంతుడు అయిపోయి కసరత్తు అయిపోయింది. చూసావా, ఏ రాయినైతే నువ్వు తొయ్యలేకపోయావో ఇప్పుడు ఆ రాయే నీ శరీరానికి బలాన్ని ఇచ్చింది. దేనివల్ల? ఆ రాయిని నువ్వు తొయ్యడం వల్ల నువ్వు బలవంతుడు అయిపోయి. అలాగే కష్టం అన్నది మనిషి బలవంతుణ్ణి చేయడానికి ఉపయోగించుకోవాలి తప్ప బలహీనుణ్ణి చేసుకోవడానికి ఉపయోగించకూడదురా, అదే నీకు పెద్ద మంత్రం అని చెప్పారండి. చూడండి, ఆ రాయే తనకు బలమైందండి. అలాగే మనిషి ఎదిగితే మనకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి మనం ఎదగడానికి ఉపయోగించుకుంటామండి. ఇప్పుడు మనకు కష్టం వచ్చిందండి, మన ప్రారంధం పోయిందని చెప్పి ఇంకా మనం ఆ కష్టం రాకుండా చేసుకోవడానికి కావాల్సినటువంటి జపాలు మనం చేసుకుంటూ ఉండాలి. కష్టం వచ్చిందని చెప్పి ఇంకా కుంగిపోతే ఇంకా లోనకు పతనం అయిపోతామండి. కష్టం వచ్చినప్పుడే మనం తెలుసుకొని దాని ద్వారా మనం ఎదగాలండి. ఎదిగి మనం బలవంతులం అవ్వాలి. అందుకే భగవంతుడు మనకు కష్టాలు ఇస్తుంటాడు తప్ప మనల్ని బలహీనులు చేసేయడానికో, మనల్ని ఎందుకు పనికిరానికి ఇంత దిగదార్చేయడానికే కాదు భగవంతుడు కష్టం ఇచ్చేది. ఆ కష్టం అలాగైతే మహాత్ములందరికీ కూడా ఎన్నో కష్టాలు ఇచ్చాడండి, వాళ్ళ ద్వారా ఎదిగారండి. విభీషణుడు అంపశయ్య మీద 45 రోజులు ఉన్నాడండి. భీష్ముడు దేనికి ఉన్నాడండి? కృష్ణ పరమాత్మ ఎదురుకుండా వచ్చిన, ఏమయ్యా ఎన్ని కష్టాలు ఇచ్చాయి, ఏంటి బాధ అని అన్నాడా? కష్టాలలో కూడా నిలబడ్డాడు కాబట్టి భీష్ముడు మోక్షానికి వెళ్ళాడండి. భగవంతుని పట్టుకుంటే మనకి కష్టం కూడా చాలా సులువుగా ఒడ్డెక్కడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా గొప్ప భక్తులు, మీరందరూ మంచివాళ్ళు. మరి ప్రతి సందర్భంలో కూడా మరి సంవత్సరానికి ఒకసారి గురువుగారి జ్ఞాపకం వస్తారు, ప్రవచనం జ్ఞాపకం వస్తుంది. ఆ తర్వాత గురువు సంగతి లేదు, కార్తీకం అయిపోతే పరమేశ్వరుడు అక్కర్లేదు, మార్గశిరం అయిపోతే శ్రీ మహావిష్ణువు అక్కర్లేదు, వార్షికోత్సవం అయిపోతే గురువు అక్కర్లేదు. కానీ ఈ సంవత్సరం గురువే రాజుగా ఉన్నాడు. ఎంత గురువుని ఆశ్రయిస్తే అంత మంచిదండి. ఇప్పుడు చూడండి, ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళాడండి, జ్వరం వచ్చిందండి, టెస్టులు చేశారు, అయ్యా నీకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఇదిగో మందులు అని చెప్పి ఆయన చీట్ రాశాడండి. ఇప్పుడు 2000 రూపాయల మందులు అయ్యే, మందుల షాపులో కొన్నాడు, ఆయన సంచిలో పెట్టి ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైనా సరే, ఇన్నిసార్లు మనం వెళ్తున్నాం కదా, డాక్టర్ గారు చీటీ రాశారు, మనం డబ్బులు ఇచ్చి మందులు కొన్నాం, ఆయన సంచితో ఇచ్చారు, మనం ఇంటికి వచ్చేసాం. ఎవరైనా సరే ఎవరు రారండి. దేనికి రారు? ఆ మందులు ఎప్పుడు వాడాలో, ఎలా వాడాలో, భోజనం ముందు ఎప్పుడు వేయాలో, భోజనం తర్వాత ఎప్పుడు వేయాలో, ఇంజక్షన్ ఎప్పుడు చేయాలో డాక్టర్ గారు చెప్పరండి, చీటీ రాస్తారు తప్ప చెప్పరండి. అక్కడ ఎవరు ఉంటారు? ఒక వ్యక్తి కంపౌండర్ ఉంటాడండి, ఒక కుర్చీ దగ్గర కూర్చొని. వాడి దగ్గరికి వెళ్ళి సంచేస్తే వాడు స్కెచ్తో రాస్తాడు, ఉదయం ఈ మాత్రే, మధ్యాహ్నం ఈ మాత్రే, రాత్రి మాత్రే, ఇంజక్షన్ ఇప్పుడు చేయించుకో, అప్పుడు చేయించుకొని చెప్తాడండి. దాని ప్రకారంగా వాడితేనే మనకు తగ్గుతుందండి. డాక్టర్ మందులు రాసినా ఎలా వాడాలో చెప్పేవాడు కంపౌండర్ అండి. అలాగే భగవంతుడు శాస్త్రాలు ఇచ్చిన
దాన్ని ఎలా వాడాలో చెప్పేవాడు గురువు అన్నవాడు ఒకడు ఉండాలండి. గురువు ద్వారా వచ్చిందే మనకి మేలు చేస్తుంది కాబట్టి గురువు కంపౌండర్ లాంటి పాత్ర ఈ లోకంలో పోషిస్తున్నాడు కాబట్టి మరి ఈ సంవత్సరం మనకి గురువు అధికుడిగా నిలబడ్డాడు, బృహస్పతి ఉన్నాడు కాబట్టి ఆ గురువు యొక్క నీడలో ప్రతి ఒక్కరూ కూడా గురువు యొక్క అనుగ్రహంతో మనం అందరం కూడా గురువు యొక్క నీడలో మనం భగవంతుడి దగ్గరికి చేరాలి. ఈ సంవత్సరం మనకు అదృష్టం ఏంటంటే దురదృష్టమే, గ్రహణాలు లేవండి. గ్రహణం ఉంటేనే అదృష్టం అండి. గ్రహణ సమయంలో చేసినటువంటి జపం మనం ఒక్కసారి రామ అంటే గ్రహణ సమయంలో రామ అంటే 100 సార్లు చేసినట్లు లెక్కండి. అందుకే సన్యాసులు గ్రహణం వస్తే వాళ్ళకి పండగండి. ఈ సంవత్సరం గ్రహణాలు లేవు. పుష్కరం మాత్రం ఒకటే ఉందండి. యమునా నదికి పుష్కరాలు ఉన్నాయి. చక్కగా ఆ యమునా నదిలో కృష్ణ పరమాత్మ ఆ వెళ్ళిపోతూ ఉంటే మహానుభావుడు వసుదేవుడు తీసుకెళ్తుంటే యమున 2గా చీలిపోయింది. కృష్ణ పరమాత్మకు తోవిచ్చింది యమున. కాబట్టి అటువంటి యమునా నదికి పుష్కరాలు ఉన్నాయి. మరి అలాగే గ్రహణాలు లేవు. మనం అందరం కూడా ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుందండి. పరాభవన సంవత్సరం కొద్దిగా మనకు భయపెడుతుంది కాబట్టి ఆ భయాన్ని భగవంతుడి యొక్క నామంతో గట్టిగా కొట్టి ఆ భయాన్ని మనం అందరం కూడా పాలద్రోలుకొని మనకి ఆ ప్రకృతి పెట్టాల్సినటువంటి భయాన్ని మనం అభయంగా మార్చుకోవాలి. భయం అభయం ఒకే అక్షరం తేడా అండి. వెనకటికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నాడండి. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆఫీస్కి టైం అయిపోయింది గబగబా. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే 9 గంటలకు బయలుదేరండి, 5:09 దాకా బాత్రూమ్ నుంచి బయటికి రామండి. ఇంకా అక్కడి నుంచి వచ్చి పరుగు మొదలు పెడతామండి. సరే గబగబగబగా ఫోన్లు వచ్చేస్తున్నా బయలుదేరిపోయాడు. ఇలాగ వచ్చేసరికి వీధిలోకి వచ్చేసరికి పెద్ద సంచారం కనబడుతుందండి. ఏమిట్రా ఈ సంచారం, ఎంతమంది ఉన్నారని డ్రైవర్కి అడిగాడు. ఏంటో తెలియదండి అని. ఒకసారి దిగు చూడరా అన్నాడు. దిగు చూస్తే అక్కడ వేలంపాట అవుతుందండి. గురుగారు ఇక్కడ వేలంపాట అవుతుందని అన్నాడు. వేలంపాట అవుతుందా? దేనికి రా? ఒక చిలకని వేలంపాట వేస్తున్నారు. చిలకకి వేలంపాట ఏంట్రా అంటే గురువుగారు అది మాట్లాడుతుందండి అన్నాడు. మాట్లాడే చిలక, మనం కూడా వెళ్దాం పదరా అన్నాడు. దిగాడు, వెళ్ళాడు. అక్కడ చిలక గొప్పగా మాట్లాడుతుందండి. అందరూ కూడా 5,000 అంటున్నారు, 6,000 అంటున్నారు, 7,000 అంటున్నారు. వీడికి ఉత్సాహం వచ్చిందండి. వీడు 10,000 అన్నాడు, 15,000 అన్నాడు, 20,000 అన్నాడు. అలాగే వెళ్ళింది 50,000 అనేసాడు. 50,000 అనేసరికి మరి అందరూ పలకలే. 50,000 ఒకటోసారి, 50,000 రెండోసారి, 50,000 మూడోసారి. వీడికి చిలక వచ్చేసింది. చిలక వచ్చేసింది. ఆఫీస్కి టైం అయిపోయింది. ఎలా ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు ఈ చిలకతో మాట్లాడించి నాకు మేనేజర్ కూడా అప్పుడు కాబట్టి ఒరే ఇంటికి వెళ్ళి గబాల్ని చిలకిచ్చి వచ్చేద్దాం అన్నాడు. గురువుగారు ఇప్పటికే లేట్ అయిపోయింది అన్న. లేదురా వెంటనే ఇచ్చేసి వచ్చేద్దాం అన్న. బండి తిప్పారండి. ఇంటికి వచ్చేసరికి పని మనిషి బయటకు వచ్చిందంట. ఏమే అమ్మగారికి చిలకిచ్చేయి, చాలా జాగ్రత్తగా ఉంచమని చెప్పు, దీంట్లో అద్భుతం ఉంది, సాయంత్రం వచ్చి మాట్లాడతానని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఎప్పుడో 8 గంటలకు వచ్చాడు. గబగబా వచ్చాడు, స్నానం బట్టలు ఇప్పేసాడు, స్నానం చేశాడు, ఒక లుంగి కట్టుకున్నాడు, కూర్చున్నాడు. ఏమే ఆకలేస్తుంది, బాగా అన్నం పెట్టవే అన్నాడు. వేడి అన్నం పెట్టిందండి, చారు పెట్టింది, కూర పెట్టింది. ఆ చారు కలుపుకొని కూర కలుపుకొని తింటున్నాడంట. బా ఏదైనా నీ చెయ్యుందే, మసాలా ఏది పెడితే ఎలా వండితే నీకు తెలుసో అంత అద్భుతంగా తెలిసే, ఎంత రుచిగా వండేవే, ఎంత కమ్మగా వండేవే, నిజంగా నువ్వు గొప్ప అదృష్టమే నాది. ఏంటే కూర అన్నాడంట. అదేంటంటే అలా అంటున్నారు, చిలకని తోలేరు కదా, చిలకని వండానండి అన్న. వసే పనికి మాలిదానే చిలకని ఎందుకు వండేసావే? అదేంటిది మన బాతుని తోలే వండాను, అంతకుముందు కోడిని తోలే వండాను, ఇప్పుడు చిలకని తోలే వండమనే కదా తోలేవనుకుని వండేసాను. వసే అది మాట్లాడే చిలకే అన్న. మాట్లాడే చిలక మరి అదేంటిది? నేను రెక్క విరుస్తున్నప్పుడు మాట్లాడలేదు. ఒక కత్తి తీశాను, అయ్యయ్యో కత్తి ఎందుకు తీస్తున్నామని మాట్లాడలేదు. మెడ మీద పెట్టాను, అప్పుడు పర్రా కోసాను, గిజగిజలాడింది తప్ప మాట్లాడలేదు. ఒకవేళ దానికి మాట వస్తేప్పుడు నేను రెక్క విరుస్తాడు, అమ్మ ఎందుకమ్మా విరుస్తున్నావు అంటే నేను వదిలేసి ఉందని కదా. మరి మాటలు వచ్చి సుఖమే ఉందండి. నేను రెక్కలు విరిచినప్పుడు కానీ లేదంటే కత్తి పెట్టేటప్పుడు కానీ కోస్తున్నప్పుడు కానీ అది మాట్లాడలేదు కాబట్టి చచ్చిందండి అని చెప్పి అందంట. ఇప్పుడు మన అందరం మాట్లాడే చిలకలమేనండి. మనం మాట్లాడే శక్తి, భగవంతుడి యొక్క నామాన్ని చెప్పే శక్తి మనకు భగవంతుడు ఇచ్చాడండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ గిజగిజలాడుతున్నామో తప్ప ఏనాడు భగవంతుడి యొక్క నామం మాత్రం మనం చెప్పడం లేదండి. మాట్లాడే చిలక మాట్లాడకపోతే చావుకి ఎలాగైతే కూర అయిపోయిందో, భగవంతుడి యొక్క నామాన్ని చెప్పగలిగినటువంటి మనిషి భగవంతుడి యొక్క నామాన్ని చెప్పపోతే కాలానికి కూడా మనం అలాగే వశవర్తులైపోయి కాలానికి మనం బలహీనలు అయిపోతాం. మనకు భగవంతుడు మాట్లాడే స్వేచ్ఛనిచ్చాడు. మాటను భగవంతుడి యొక్క నామంతో తిప్పి భగవత్ స్మరణ చేయి. మనకున్నటువంటి లక్ష్యం అదేనండి. కాబట్టి అటువంటి లక్ష్యానికి మనం దగ్గరగా చేరుకోవాలని మీరందరూ కూడా ఆ భగవంతుడి యొక్క స్మరణ చేసుకొని భగవంతుడి యొక్క నామం ఎంత చెప్తే మీ ఇల్లే క్షేత్రం అయిపోతుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరున్న ప్రదేశం క్షేత్రంగా మార్చుకోండి. దేవుడు మీ ఇంటికే వస్తాడు. శబర దగ్గరికి రాముడు వెళ్ళాడా? రాముడు శబర దగ్గరికి వెళ్ళిందా? శబర దగ్గరికే రాముడు వచ్చాడు. అహల్య దగ్గరికి రాముడు వెళ్ళాడా? అహల్య రాముడి దగ్గరికి వెళ్ళిందా? రాయిగా ఉన్నా సరే రాయిలా మారిపోయినా రాముడు అహల్య దగ్గరికి వచ్చాడు.
అలాగే భగవంతుడి దగ్గర నువ్వెందుకు తిరుగుతున్నావు? ఆయన తప్పేడే నువ్వు తప్పేవా? ఇప్పుడు మనం తప్పేని మనం తిరుగుతూ ఉంటామండి. మనం తప్పే అక్కడ భద్రాచలంలో ఉన్నాడని గంట, లేదా అయోధ్యలో ఉన్నాడని గంట, లేదంటే ఆ ఊరిలో ఉన్నాడని గంటకి తిరుగుతున్నాం. ఆయన తప్పలేదండి, మనం తప్పిపోతున్నాం. మనం భగవంతుడి నామం నుంచి జారిపోతున్నామండి. తల్లి దగ్గర పాలు తాగుతున్నటువంటి పిల్లవాడు జారిపోతే తల్లి మళ్ళీ జాగ్రత్తగా స్తన్యానికి అందిస్తుందండి. అందిస్తేనే కడుపు నిండుతుందండి. భగవంతుడి యొక్క నామం, భగవంతుడిని మర్చిపోయి మనం ఆదమర్చి తిరుగుతున్నప్పుడల్లా మనం అందిస్తుండాలి భగవంతుడి దగ్గరికి. అలా అందిస్తేనే మనం తప్పిపోకుండా ఉంటామండి. భగవంతుడు తప్పోలేదు, మనమే భగవంతుడి నుంచి తప్పి తిరుగుతున్నాం. మనం అందరం కూడా భగవంతుడి దగ్గరికి చేరాలి. చేరి భగవంతుడిలో ఐక్యమైతేనే ఈ శరీరానికి సార్థకత. కాబట్టి మరి అటువంటి గొప్పదైనటువంటి అవకాశం ఈ పరాభవ నామ సంవత్సరం మన అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కల్పించాలని, అందరికీ కూడా లలితా పరాభట్టారికైనటువంటి అమ్మవారు భక్తి జ్ఞాన వైరాగ్యాలు కటాక్షించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, మరి ఇంత చక్కని అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మన పెద్ద కొత్తకోట గ్రామస్తులందరికీ కూడా, భక్తజనులందరికీ కూడా, అలాగే మరి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్న అప్పుడప్పుడు ఫోన్ చేసి నా యోగక్షేమాలు తెలుసుకుంటూ నా అవసరాలు తీరుస్తూ ఉన్నటువంటి మన గౌరీశంకర్ గారు, వారి దంపతులకి ఆ భగవంతుడి యొక్క నిర్హేతుకమైనటువంటి అనుగ్రహం ఉండాలని, మరి వారు ఎంతగా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, చక్కగా మరి ఆ భగవంతుడు బ్రహ్మసూత్రం కలిగినటువంటి స్వామి మన ఊరిలో ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆ పరమేశ్వరుడు యొక్క నిర్హేతుకమైనటువంటి అనుగ్రహంతో మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలని, అటువంటి శక్తి భక్తి సాధనా సంపత్తి ఆ పార్వతీ పరమేశ్వరుడు మీ అందరికీ కూడా కల్పించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భగవంతుడి దగ్గర ఎప్పుడైనా ఇలా ఘోష చేస్తున్నప్పుడు ఇలా చేతులు చూపించాలంటాను. ఎందుకంటే మన చేతుల్లో ఉన్న రాతలు ఆయన చూస్తాడు. అరే పాపం నా దగ్గర వీడు ఇలా పిలుస్తున్నాడు, వీడు రాత మార్చాలని. కాబట్టి ఒకసారి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంభో శంభో. హరి ఓం తత్సం.